నమస్కారం అండి. నమస్కారం. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థాయ్ గ్యాప్ పాడ్‌కాస్ట్ ఇప్పుడు తెలుగులో. నేను మీ బీయింగ్ బ్రూట్. నాతో ఉన్నది బోగస్ నోగ్. నమస్కారం బోగస్. బ్రూట్, వెల్కమ్ బ్యాక్ టు ద షో. అది. ఇది మనం చెప్పుకోకుండా ఇక ముందరికి సాగడం కష్టం ఇది. లేదు, ఎందుకంటే ఇది చెప్పడానికి కరెక్ట్ అదే ఎందుకంటే నన్ను కంప్లీట్ చేయనిస్తావా బోగస్? ఎప్పుడు ఇక నేను ఏదో 2 ఎపిసోడ్లు మాట్లాడినిస్తా కానీ ఇక నన్ను మాట్లాడినావా? సరిగ్గా చెరుకు నాకు అనిపిస్తుంది ఇప్పటికీ నాకు ఆ జలుబు 3 వారాలు ఉండడానికి కారణమే నువ్వు అనిపిస్తుంది. నేను వచ్చినప్పుడల్లా బ్రూట్ చాక్లెట్ తింటావా, బ్రూట్ ఐస్ క్రీమ్ తింటావా అనుకుంటే ఇవన్నీ తినిపించి నీకు ఒక్కడే ఎపిసోడ్ రికార్డ్ చేద్దామని ఉండే. నీ కుట్ర అంతా నాకు బయట పడిపోయింది ఇప్పుడు. నో కమెంట్స్ బ్రూట్, ఎక్సెప్ట్ నీ దగ్గర ప్రూఫ్ ఏం లేదు. మనం వీడియో పాడ్కాస్ట్ కాకపోవడానికి ఏకైక డ్రాబ్యాక్ ఏంటంటే నేను ప్రూఫ్ చూపించలేకపోతున్నాను ఎవరికి. అదే బట్ బోగస్ ఇవాళ మనము ఆఖరిసారిగా ఒక తెలుగు పాడ్కాస్ట్ రికార్డ్ చేస్తున్నాం. యా, ఇది మన ప్రేక్షకులకు చెప్పుకోవాల్సిందే. అవును. ఎందుకంటే బోగస్ పర్సనల్ లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనల వల్ల బ్రూట్ పర్సనల్ లైఫ్ కూడా దెబ్బతిన్నది. అందుకనే మేము ఈ తెలుగు పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ ఆఖరిసారిగా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాం. అది ఎందుకో చెప్పేసే బోగస్. నా వల్ల కావట్లేదు బ్రో, నువ్వే చెప్పాలి. ఓకే, అంత ఎమోషనల్ ఇన్సిడెంట్ మాట. యా. సో ప్రేక్షకులందరికీ ఇదొక సూచన, విచారం ఏమంటారో అది. నేను బోగస్ మొన్న కూర్చొని ఇంకా ఎన్ని ఎపిసోడ్లు రికార్డ్ చేయాలి, ఏం చేయాలని మేము జనరల్గా ప్లాన్ చేస్తుంటాము. ఈ ప్లానింగ్ చేస్తున్నప్పుడు మొదటిసారిగా మేము క్యాలెండర్ ఓపెన్ చేసాం. క్యాలెండర్ ఓపెన్ చేయగానే మాకు తెలిసింది ఏంటంటే ఇవాళ రికార్డ్ చేయబోయే ఎపిసోడ్ ఈ సంవత్సరానికి ఆఖరి ఎపిసోడ్ అవుతుంది. దీని తర్వాత మేము కావాలనుకున్నా కానీ ఈ సంవత్సరం మేము ఎపిసోడ్ పెట్టలేం. సో దానికి వల్ల ఎంతో భారీ గుండెతోటి మేము మీ అందరికీ ఇది చెప్తున్నాము. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ ఈ సంవత్సరం ఆఖరి మూవీ రివ్యూ ఫ్రమ్ థాయ్ గ్యాప్ పాడ్కాస్ట్ ఇప్పుడు తెలుగులో. కళ్ళు తుడుచుకోండి అందరు, కళ్ళు తుడుచుకోండి. అది ఓకే. సో అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అండి ఇప్పుడు. సో బోగస్ మన అవార్డ్ విన్నింగ్ సోషల్ ప్లగిన్స్ చెప్పేద్దాము. ఇన్స్టాగ్రామ్ లో మనం @_thigap, ట్విట్టర్ ఇంకా వీరోలో మనము @thigap, అండ్ ఫైనల్ గా మనకి ఎవరైనా ఉత్తరం రాసేటట్టు ఈమెయిల్ రాయాలంటే mindthigap@gmail.com. ఎస్, మళ్ళీ ఇంకో అవార్డ్. ఇట్లా ప్రతి ఎపిసోడ్ కి మన సోషల్ ప్లగిన్స్ కి ఒక అవార్డ్ వస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా నిజంగా. ట్రోఫీలు ఇవ్వకపోయినా కానీ పెట్టుకోవడానికి జగాలేదు. అదే. సో ఇంకా మనం డిలే చేయొద్దు బోగస్. ఇవాళ రివ్యూ చేయబోయే మూవీ పేరు బై ద వే మూసాబాయ్. ఇది మూవీ పేరు ఏంది? మసూదా. ఇది థాయ్ గ్యాప్ చరిత్రలో ఫస్ట్ టైం ఆల్ అండ్ అవుట్ హారర్ మూవీ రివ్యూ ఇది. అంటే దీని ముందర కూడా ఆనంద బ్రహ్మ చేసినాం కానీ అది మేము కామెడీ మూవీ కింద ట్రీట్ చేసినాం. సో ఇది ఒక అవుట్ అండ్ అవుట్ హారర్ మూవీ. మాకు ఇది రికమెండ్ చేశారు ఎవరో, స్పేస్ డస్ట్ రికమెండ్ చేశాడు. అనవసరమైన చెత్త కూడా రాసిండు అటు ఇటు కానీ అది మేము చదువుతలేము. స్పేస్ డస్ట్ రికమెండ్ చేశాడు మాకు. మసూదా చూడండి, మీరు ఈ మూవీ రివ్యూ చేయండి, హారర్ మూవీ. కానీ స్పేస్ డస్ట్ మాకు చెప్పని విషయం ఏంటంటే ఇది 3 గంటల మూవీ అని. సో మేము 3 గంటలు భయపడాల్సి వచ్చింది. ఇన్ఫాక్ట్ 2 గంటల 40 నిమిషాలు ప్రిసైజ్గా చెప్పాలంటే. సో ఇది మీరు ఆహాలో చూడొచ్చు. అండ్ ఆఖరిసారిగా బోగస్ ఈ సంవత్సరం నువ్వు ఒక సారాంశం చెప్పు. మొత్తం సంవత్సరానికి మొత్తం సంవత్సరానికి ఒక్క సారాంశం చెప్పు. 2022 రివ్యూ ఎన్ని విధాలుగా స్పాట్ పడచ్చు. మనకి తెలియని బొక్కలు అది కనబడ్డాయి ఈ సంవత్సరం. అసలు ఏంటి ఇక్కడ కూడా పడచ్చా స్పాట్ అంటే? ఎస్, పడచ్చు. వై నాట్? పడింది. వై నాట్? కానీ నిజంగా 2022కి సారాంశం చెప్పుకోవాలంటే బ్రూట్, మూవీ సారాంశం చెప్తారేమో అయితే మనము. అది దానికి కూడా వద్దాం, అట్లా వద్దామంట. ఇమోషనల్ క్వశ్చన్ అడిగే. ఓకే ఇమోషనల్ అవుదాం ఇవాళ అయితే. నేను నీకు తెలుసు కదా బోగస్, నేను ఇమోషనల్ అవ్వడానికి రాను, నేను ఇమోషనలైజ్ చేయడానికి వస్తాను. అదే ఏదో వస్తావు కానీ చెరుకు కొంచెం సరిగ్గా తినడం నేర్చుకున్న తర్వాత అప్పుడప్పుడు వస్తావు. చెరుకు తినడం తర్వాత బాగుంది, రాసుకుంటా. కానీ 2022 థాయ్ గ్యాప్ కి అసలు ఒక మైల్ స్టోన్ ఇయర్ తప్పకుండా. ఎందుకంటే థాయ్ గ్యాప్
తెలుగు పాడ్కాస్ట్ అనేది అసలు ఈ ఇయర్ లో ఉమ్, ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ అంటారు కదా. అవును, బలం నుంచి బలం వరకు. యా అంటే అక్కడే ఉందన్నమాట. అది కానీ ఈ ఇయర్ లో అసలు ఫాలోవర్స్ నుంచి థైగాపర్స్ నుంచి వచ్చిన కమ్యూనికేషన్స్ కానీ, అవును, ఆ ఎంగేజ్మెంట్ కానీ, మన బాత్రూమ్ టీజీ ఓపెన్ ఓపెన్ బాత్రూమ్ బాత్రూమ్ సెగ్మెంట్స్ కానీ, అవును. అసలు థైగాపర్స్ సిగ్మా యాటిట్యూడ్స్ కానీ. అసలు చెప్పాలంటే మనం ఒక ఇన్సెప్షన్ లాగా స్టార్ట్ అయినాం. అవును. మన పాడ్కాస్ట్ విని మన పాడ్కాస్ట్ లో ఇంకో పాడ్కాస్ట్ తయారు చేసి ఒకడు, ఆ, దాంట్లో నుంచి ఇంకోటి పాడ్కాస్ట్ తయారు చేసి, అలా ఎన్నో పాడ్కాస్ట్లు అవుతూ అదే ఐ కాంట్ అంటే మనం 1 year లోనే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తామని నేనైతే అనుకోలేదు. అస్సలు అనుకోలేదు బ్రో. అవును, సెకండ్ ఫ్లోర్ లో ఉండేటోళ్ళం రోడ్ పైకి వచ్చాము. అవుట్ స్టాండింగ్ అయిపోయినాం. అవుట్ స్టాండింగ్. యా కానీ ఈ పాడ్కాస్ట్లు అన్ని తర్వాత హిస్టరీలో మళ్ళీ దీనివల్ల పెద్ద డిజాస్టర్ అట్లా అయితే మళ్ళీ వచ్చి మమ్మల్ని బ్లేమ్ చేయకూడదు, అవును. ఇట్లా థైగాపల్ అయిందని. యా సో మేము ఏదో మంచి భావంతో చేస్తున్నాం అంతే. సో బ్రో మొత్తానికి మసూదా సారాంశం వచ్చి, ఈ కథ సారాంశం చెప్పాలంటే కొంచెం కష్టం కానీ అవునా, చాలా ఈజీ. నువ్వు ఇంకా ఇది మోస్ట్ ఈజియెస్ట్ సారాంశం అవుతుంది అనుకున్నా. అంతే అంట. సో గోపి అన్నవాడు టిపికల్ జాబ్ చేస్తుంటాడు 9 to 5. గోపి ఉన్న అపార్ట్మెంట్ లో చుట్టుపక్కల నేబర్స్ తో బాగా ఎంగేజ్మెంట్ ఉంటుంది. ఈ అపార్ట్మెంట్ లో కమ్యూనిటీ స్పిరిట్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో గోపి పక్కింట్లో నీలం మేడం అని చెప్పేసి ఆమె కూతురు 16 ఏళ్ల కూతురు నాజియా వీళ్ళిద్దరు ఉంటారు. నీలం మేడం సెపరేటెడ్ ఉంటుంది హస్బెండ్ నుంచి ఎప్పుడు. సో మొగ దిక్కు అనేది ఇంట్లో ఉండదు, ముక్కు దిక్కు మొహం ఉండదు అసలు, మొగ దిక్కు అదే మొత్తం మేట్రియార్కి అనమాట ఇంట్లో ఫుల్. సో అక్కడే ఫస్ట్ ప్రాబ్లం స్టార్ట్. సో గోపి అప్పుడప్పుడు కొంచెం పేట్రియార్కి తరపున ఇట్లా బ్యాలెన్స్ తీయడానికి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటాడు. ఫ్రీగా మటన్ బిర్యానీ తింటూ ఫుకాట్లో తింటుంటాడు, తాగుతుంటాడు, అంతా చేస్తుంటాడు. ఆ లైఫ్ అంతా బాగానే ఉంటుంది. కానీ సడన్ గా నాజియా ఎందుకో ఈయన మెంటల్ గా సడన్ గా యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకబ్బా అని ఫుల్ సినిమా అంతా ఇట్లా ఒకటే టెన్షన్ పడిపోతారు. కానీ వాళ్ళు నోట్ చేసుకోలేదు అంటే ఈ అమ్మాయి 16 years old. అది కామన్, టీనేజర్. అది హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అవి. అదే ఈ సినిమాలో నాజియా చేసిన హర్కత్లన్నీ ఏ టీనేజర్ అమ్మాయినా చేస్తుంది. సడన్ గా రాత్రిపూట నువ్వు లేచి చూస్తే ఎదురుగా నిల్చొని ఇట్లా గ్యాన్ ఇట్లా చూస్తుంటుంది. ఇవన్నీ జూమర్స్, టీనేజర్స్ చేసే పనులు. సో ఎందుకంత ఫీల్ అయిపోయారు? ఎగ్జామ్ ఎక్కడానికి ఇచ్చే బహానాలు ఇవి. యా సో నాజియా ఒకతే ఫుల్ జనరేషన్ గ్యాప్, టీనేజ్ డ్రామా అంతా స్టార్ట్ చేస్తుంది ఇంట్లో. అప్పుడు ఈ ఆమె తల్లి నీలం మేడం ఇంకా గోపికేమో టెన్షన్ పడిపోతుంటుంది. అరే ఏమైపోతుంది ఈ పిల్ల, చేజారిపోతుంది, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఫుల్ టెన్షన్ లో ఏమవుతుందని కనుక్కోవడానికి ఇటు అటు వెళ్తారు. సైన్స్ దగ్గరికి వెళ్తారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, దాని తర్వాత ఒక పీర్ బాబా దగ్గరికి వెళ్తారు. సో బాబా దగ్గర వెళ్ళేసరికి బాబా టిపికల్ బాబా లాగా చెప్పేస్తారు. అంతే, బాబా ఏమో బ్యాంకర్ లాగా ఉంటాడు. బాబా SBI రిటైర్ ఎంప్లాయీ. అప్పుడు తెలుస్తుంది నాజియా ఎందుకు ఇట్లా చేస్తుందో. దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది. చిత్తూరు ఊరు దగ్గర ఫుల్ బ్యాక్ స్టోరీ ఉంది. అక్కడ పోయి కనుక్కోండి. అక్కడ ఎవడో బటన్ నొక్కిండు, ఇక్కడ లైట్ ఆన్ అయింది. సో ఫుల్ హారర్ ఉంటుంది సినిమా. అదనమాట. ఇంకా దీనికంటే ఎక్కువ చెప్తే స్పాయిల్ అయిపోతుంది. సో ఇంతకీ నాజియా ప్రాబ్లం ఏంటో, ఆ టీనేజ్ డిప్రెషన్ ఏంటో, దాని బయటకు వస్తుందా లేదా ఇట్లానే యాటిట్యూడ్ చూపిస్తుంటుందా? ఇది సినిమా మసూదా. బోగస్ ఫస్ట్ టైం అసలు మూవీ పేరు మసూదా ఎందుకో చెప్పకుండా సారాంశం చెప్పిన దీనికి నీకు 5 points ఇస్తా. వండర్ఫుల్. ఓకే. సెకండ్, అసలు ఈ మూవీ కేటగిరీ, దీని కథా కార్యక్రమం ఏం చెప్పకుండా కూడా ఈ సారాంశం చెప్పిన చూడు, ముఖమొహం లేకుండా, దానికి నీకు ఇంకో 5 points ఇస్తా. వావ్, అయిపోయింది ఈ సంవత్సరానికి చాలు. అది ఇది ఇయర్ ఎండ్ ఇట్లా ఇస్తారు కదా ఫ్రీగా, మార్క్స్ అటెండెన్స్ ఇచ్చేస్తారు చూడు, అట్లనే నేను కూడా ఇచ్చేస్తున్నా నీకు అంతా. సో ఇప్పుడు మనం డీటెయిల్గా వెళ్దాం మసూదాకి. స్పాయిలర్స్ తో పాటు మూవీ ఆహాలో ఉన్నది. అండ్ స్టార్టింగ్ నేను చెప్పేస్తున్నా బోగస్, ఈ మధ్య కాలంలో ఆహాలో ఒక మంచి మూవీ ఉందంటే ఇది ఆ మూవీ. కాస్తో కూస్తో ఏదో మంచి మూవీ అంటే నువ్వు సడన్ గా ఓ జంజాల టైప్ మూవీ, ఒక ఆల్పచినో తీసిన మూవీ అన్నాడు అనుకో, గానీ కాస్తో కూస్తో ఒక అర్థం పర్థం ఉన్న మూవీ అంటే ఈ మూవీ ఉన్నది. ఆహాలో ఇప్పటివరకు మనకు కొన్ని బంపర్ బోనస్ ఆఫ్ ఫ్లాప్సే చూసినాం మనం. వరుడు కావాలను, అశోక వనంలో ఈ ఫెంటాస్టిక్సే చూసినాం. కానీ
అశోకవనంలో దీనిలో అది కాదనుకుంటా, అది ప్రైమ్ లో అనుకుంటా. కాదా ఏదో ఒకటైతే బాగుండే మూవీ అది. సారీ డీజేటీలు కూడా మనం ఆహాలోనే చూసినాం. Yes. ఓ సారీ. Yes. సో ఆహాలో రెండో మనం ఏదో కాస్త కూస్తో బాగుంది అంటే రెండో మూవీ ఇదే అన్నమాట, Yeah. మసూదా. మక్సూద్ భాయ్ ఏంటంటే స్టోరీ నాకు నచ్చింది. Mm. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక హారర్ జానర్, మనం ముందరే చెప్పుకున్నాం. ఇది Yeah. హారర్ జానర్ లో మూవీని హారర్ లాగా తీశారు. Yeah. ఇది ఫస్ట్ అన్నిటికంటే పెద్ద ప్లస్ పాయింట్ ఈ మూవీకి. Yeah, నిజంగా పోనీ హారర్ లాగే తీశారు కదా అని చెప్పి రామ్ గోపాల్ వర్మ ఆత్మనేసుకొని తీశారా అంటే లేదు. లేదు. పద్ధతిగా Yeah. కూర్చొని Yeah. ఓకేరా మనం నార్మల్గా ఎలా భయపడతాము అది అని డిస్కస్ చేసి వాళ్ళు అట్లానే తీశారు. అదే. ఇది కాకపోతే థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, Mm. ఎప్పుడు మన తెలుగు మూవీల్లో తెలుగు హారర్ మూవీ అంటే Mm. ఒక నార్మల్ చిన్న ఫ్యామిలీకి దయ్యం పడుతుంది, కాకపోతే ఆ ఇంట్లో దయ్యం ఉంటుంది, అవును. దయ్యం ఉన్న చోట వీళ్ళు వెళ్తారు, అవును. ఇవన్నీ ఏవో జరుగుతూ ఉంటాయి. రైట్. అండ్ ఆల్వేస్ రిమెంబర్ ఒక ముస్లిం బాబా ఉంటాడు, ఫకీర్, అవును. వాడు పరిష్కారం ఇస్తుంటాడు. అది బట్ ఇన్ దిస్ మూవీ మొత్తం రోల్స్ రివర్స్. రివర్స్ అయిపోయింది. ఒక ముస్లిం ఫ్యామిలీకి ఒక ముస్లిం దయ్యం పడితే ఆ, అప్పుడు గోపి అనే ఒక మిడిల్ క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ, వాడు హెల్ప్ చేస్తాడు, అది. విచ్ ఈస్ వెరీ వండర్ఫుల్. అవును. సో ఈ 3 పాయింట్స్ ఆఫ్ ద బ్యాట్ నేను చెప్పదలుచుకున్నాను. బోగస్ దీని గురించి నువ్వేమైనా విచారం చేద్దామంటే చెప్పు, బస్తీ మీద సవాల్ దేఖలేంగే. బ్రూట్, మనము షాకిని డాకినీలో ఎంత అయితే మనం వేసుకుంటుండే అరే మేట్రియార్క్ అంటే ఇట్లా ఉండదు, అసలు అవును. మేట్రియార్క్ అంటే ఇట్లా ఉండదు అంటే ఈ అవును. సినిమాలో చూపించారు మేట్రియార్క్ ఎట్లా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ద రిటర్న్ ఆఫ్ ద మేట్రియార్క్. అది మేట్రియార్క్ స్ట్రైక్స్ బ్యాక్ యా ఫుల్ ఫోర్స్ లో. మేట్రియార్కీ 2.0. అసలు నిజంగా నువ్వు చెప్పినట్టే హారర్ మూవీని ఎట్లా తీయాలో అట్లానే తీశారు. కరెక్ట్. మన దాంట్లో ఎక్కువ హారర్ మూవీ తీస్తే ఎక్కువ జంప్ స్కేర్స్ మీదకి వెళ్తారు. అదే రామ్ గోపాల్ వర్మ ఎఫెక్ట్ సౌండ్ Yeah. సౌండ్ యూజేజ్ ఎక్కువ ఉంటుంది. యా ఫస్ట్ ఏంటంటే తెలుసా, మన దగ్గర హారర్ మూవీ అంటే మొత్తం మూవీ రాత్రి అవుతుంది, యా అసలు పొద్దున ఏం జరగదు. అవును. పొద్దున హాయిగా నార్మల్గా తిరగచ్చు లాక్డౌన్ లాగా. అవును. హారర్ అనగానే మొత్తం రాత్రి మొదలవుతుంది. యా యా ఈ మూవీలో నాకు అదే నచ్చింది. బస్తీ మే సవాల్ మసూదా పొద్దున్న సుబాబీ ఆతే, అంతే నిజంగా. అసలు రాత్రి పగలు ఏం లేదు దానికి, అట్లేం లేదు. నో ఫియర్స్. నేను ఉట్టి గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ చేస్తా, ఆ, గ్రేవ్ యార్డ్ లోనే నా అంతా వర్కౌట్ అవుతుంది అంటే లేదు. ఇన్ఫాక్ట్ అకార్డింగ్ టు ఆ బాబా ఆ, గ్రేవ్ యార్డే దాని వీకెస్ట్ పాయింట్. యా గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ దాని వీక్ పాయింట్ ఉంటుంది పాపది. ఎంత స్విచ్ అయింది చూడు, అవును. ఫుల్ ఫ్లెక్సీ షిఫ్ట్ అది. చేస్తారు. యా వర్క్ ఫ్రమ్ హోమ్ అడ్వాంటేజెస్ ఏంటో చూపించింది. అదే 24/7 అసలు ఆల్ టైమ్ యాక్టివ్. అదే టిపికల్ హారర్ సినిమాల్లో జంప్ స్కేర్స్ లాగా ఇందులో కూడా వాడారు, కానీ జస్ట్ 1-2 సార్లు అదే అంతే. అర్థం పడదాం లేకుండా అసలు వాడలేదు. అదే దాన్నే ఒక క్రచ్ లాగా తీసుకొని ఆ, వాడలేదు. ఇక దయ్యం వచ్చినట్టు జంప్ స్కేర్ ఇవ్వాలని ఉంటుంది చూడు, యా అట్లా లేదు. టిపికల్ గా ఈ రామ్ గోపాల్ వర్మ హారర్ మూవీస్ లో, టిపికల్ హారర్ మూవీస్ లో ఆ, ఆ దయ్యాలకే లేదా హారర్ సినిమా వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కి మెంటల్ ఇష్యూస్ ఉన్నట్టుంటది. అవును కానీ ఇందులో చాలా సేమ్ దయ్యం ఇది, అవును చాలా పద్ధతిగా. స్ట్రాటజిక్ యా మెథాడికల్ దయ్యం. ఇంకోటి కూడా ఉన్నది, ఉమ్, అక్కలేని పవర్స్ వేయలేదు దయ్యంకి. అవును. అది నాకు ఇంకోటి నచ్చింది. పాపం వెతుక్కుంటుంది అది గడ్డ పారేది, యా ఎట్లా చంపాలి ఇప్పుడు హౌ కెన్ ఐ డూ ఇట్. ఒక్కటే ఏమి ఇచ్చారంటే ఈ దయ్యంకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చైన్లు ఇట్లా బయటకు వస్తాయి. ఏది చైన్లు? ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్లా సడన్ గా ఎవరినో వాడిని ఇట్లా చైన్ బట్టి ఇట్లా లాగేస్తుంది చూడు. కాదు, అది హాలుసినేట్ చేస్తుంది. అంటే అది వాడు అదే మనం దానికి వెళ్దాం కానీ రియాలిటీలో కూడా ఆ ఫ్లాష్ బ్యాక్ లో చైన్లే వాడి లాగుతుంది. అదే అంటున్నా, అది యాక్చువల్లీ వాడు అది అట్లా చేయదు. అది అది ఏం చేస్తుంది తెలుసా, నేను అట్లా హాలుసినేట్ చేస్తుంది. దాని పవరే అది కదా. ఓకే. ఇప్పుడు అది అందరికి జబ్బిస్తుంది చూడు, యా మంత్రం చదివి. అవును ఆ మంత్రం తోటి అది నీకు అదొక డెల్యూజన్ క్రియేట్ చేస్తుంది నీకు. అవును. ఆ డెల్యూజన్ తోటి నువ్వు అట్లా వెళ్ళిపోతున్నావు దాంతో పాటు. వాడిని అట్లనే కదా లొట్టలోకి వేసుకుంటుంది వాడు తమ్ముడిని, కాజాబాయిని. అవును. అదంతా దాని పవర్ యాక్చువల్లీ ఏంటంటే ఇట్ కెన్ మ్యానిపులేట్. యా స్కార్లెట్ కనుక మన లోకల్ చిత్తూరుకు వస్తే అదే అట్లా అది ఏం చేస్తుందో ఇది కూడా అదే చేస్తుంది అంతే. అదే అదే అందుకనే వాడు చెప్తాడు కదా, నీ లైఫ్ లో వాడలేని ధైర్యం వాడాలి నువ్వు, ఆ, ఎందుకంటే ఇది ట్రిక్స్ వాడుతుంది నీ పైన, నువ్వు Yeah. పడక ఆ ట్రిక్స్ కి అని. యా వాడు పడాడు కాబట్టి ఫైనలీ అదే బయటకు వస్తుంది ఇక ఉమ్, లాస్ట్ లో క్లైమాక్స్ బేసిక్. రైట్ రైట్. సో అది దాని దగ్గర పాపం అలాంటి అట్లా పాప చీ మసూదా మసూదా అలాంటి కల్తీ దయ్యం కాదే, అది మన విఎఫ్ఎక్స్ దయ్యం అనుకో, పద్ధతి. పద్ధతి ఆ. నిజంగా.
జంప్ స్కేరే కాకుండా ఇంకెట్లా చేశారు అంటే ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్స్ ఉంటాయి కదా, ఎక్కువ ఇట్లా సడన్ గా నువ్వు తిరగానే దయ్యం ఉండి అదే పెద్ద స్కేర్ అయిపోయి ఇందులో కూడా వాడారు. అట్లా తిరిగి చూస్తే ఉంటది వెనకాల వాడారు, కానీ అది మెయిన్ స్టే కాకుండా నాకు ఒక్కటే చోట జంప్ స్కేర్ ఎక్కడ వాడిందంటే వాళ్ళ తండ్రి పైన దుంకుతుంది చూడు. అవును, అది అంతే. ఇంకా ఇక్కడ అక్కడ కూడా వాడారు యాక్చువల్ గా. స్టార్టింగ్ లో ఉంటదా అమ్మ స్టార్టింగ్ లో చూస్తుంది, అది జంప్ స్కేర్ కాదులే, అది ఉన్నదే దాన్ని పర్స్పెక్టివ్ స్కేర్ అది. కానీ స్టార్టింగ్ లో ఉంటుంది చూడు, వాడు వెనకాల లైట్నింగ్ పడంగానే నుంచొని ఉంటది అది. వాళ్ళు పొలంలోకి పోతారా, ఎందుకు పోతారో వాళ్ళకే తెలియాలి అది. ఇది ఒకటి మాత్రం మార్చాలి, ఎంత వద్దనుకున్నా కానీ రాత్రి పూట లైట్ చేయని చోట ఎందుకు పోతారు మనుషులు నాకు అర్థం కాదు. వాడు ఏమైనా బల్బ్ పెట్టిండు అక్కడ టక్ జగదీష్ లేదు ఈ స్విచ్ ఆన్ చేయండి నేను వస్తానని, లేదు కదా, ఎందుకు పోతున్నారు. బట్ ఎనీవేస్ అక్కడ ఒకటి వాడినరు. నాకు గుర్తుండి లిటరలీ 2 చోట్ల కన్వెన్షనల్ జంప్ స్కేర్ అంటారు చూడు, ఏదైతే లైట్ వాడంగానే డంగని ఉంటది, అదైతే ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నది. తర్వాత ఆ తండ్రి పైన దుంకుతుంది చూడు, అది వాడు చీకట్లో తిరుగుతూ ఉంటాడు, అక్కడ వాడినరు. మిగతావన్నీ కూడా అది బిల్డప్ సీన్లే అనిపిస్తుంది నీకు, మోర్ దెన్ ఆ దయ్యము అరే జంప్ స్కేర్ కంటే అది ఒక బిల్డప్ సీన్. నీకు ఇక అర్థమైపోయింది అది తిరుగుతుంది ఇక్కడ చుట్టుపక్కల అని. ఇది ఎలాంటి హారర్ మూవీ అంటే ఒక సైకలాజికల్లీ ఇట్లా బిల్డప్ అయ్యే హారర్ మూవీ. ఆ సెన్స్ ఆఫ్ డ్రెడ్ అనేది కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తారు త్రూ అవుట్ ద మూవీ. ఆల్మోస్ట్ ఒక మోర్ లైక్ అ షైనింగ్ కైండ్ ఆఫ్ హారర్ మూవీ ఇది దాన్ అ టిపికల్ రామ్ గోపాల్ వర్మ టైప్ ఆఫ్ హారర్. అదొకటి నచ్చింది నాకు చాలా, ఎందుకంటే తెలుగు సినిమాల్లో ఇలాంటి ట్రీట్మెంట్ చూడడం అనేది హారర్ లో చాలా తక్కువ, చాలా రేర్. ఇంకోటి ఏమనిపించింది అంటే నాకు, ఇంకోటి ఏం నచ్చింది అంటే బ్రో, ఎలిమెంట్స్ ని ఎంత వాడారో ఒక హారర్ మూవీలో. నువ్వు ఆ వైబ్ క్రియేట్ చేయాలి కదా, అందుకనే చీప్ షాట్ కోసం వీళ్ళంతా చీకట్లో వస్తారు, ఎందుకంటే చీకట్లో నువ్వు మస్తు ఈజీ. పగల పూట కూడా నువ్వు ఎలిమెంటల్ ఒక అట్మాస్ఫియర్ లో చుట్టుపక్కల సీన్ లో నువ్వు ఆ వైబ్ క్రియేట్ చేయాలంటే చాలా కష్టం. అయినా ఇందులో ఎంత బాగా మేనేజ్ చేశారంటే పగలైనా గానీ రాత్రిపూట అయినా గానీ ఒకలాంటి విండ్ ఎఫెక్ట్ వాడి, లేదా సడన్ గా వర్షం తెప్పించి, లేదా ఇంకా అఫ్ కోర్స్ లైట్ లో ఆన్ ఆఫ్ అవ్వడం, అది టిపికలే అనుకో. బట్ ఇవన్నీ ఎంత బాగా వాడారంటే చుట్టుపక్కల ఉన్న ఎలిమెంటల్ ఏమంటారో ఇన్ఫ్లుయెన్సెస్ కూడా, ఎస్థెటిక్స్ ఆ అట్మాస్ఫియర్. నువ్వు ఆ వర్డ్ మర్చిపోయినావా అంటే ఇక నిజంగానే ఇయర్ అండి ఇది. ఎస్థెటిక్స్ వర్డ్ కి ఇంకో పేరు ఏంటంటే బోగస్. సో ఆ అంబియన్స్ ఏదైతే క్రియేట్ చేశారో త్రూ అవుట్ ద మూవీ చాలా బాగా క్రియేట్ చేశారు. అది ఆల్మోస్ట్ సెకండ్ టు తుంబాడ్ అనిపించింది నాకు, అంటే డిస్టెంట్ సెకండ్ అనుకో, కానీ బట్ స్టిల్ చాలా ఎఫెక్టివ్ ఉండే సినిమాకి. ఇందులో పెద్ద ప్లస్ ఏముంది తెలుసా, మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ పర్స్పెక్టివ్ షార్ట్స్ ఉండే, ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ షాట్ ఉండే. రైట్. ఒక్క సీన్ ఏది చాలా నచ్చింది తెలుసా, ఆ స్టోరీకి సంబంధం లేని క్యారెక్టర్ ని భయపెట్టిస్తారు తీసుకొచ్చి. ఎక్కడ ఏదంటే ఆ సర్దార్ ఉంటాడు చూడు, అవును, ఆ పిల్లాడు ఆఫీస్ నుంచి వస్తాడు రాత్రి, చిన్నోడు వాడు నడుస్తూ వస్తూ స్టైల్ గా వస్తాడు నార్మల్ గా అంతా. వాడు ఆ చెత్త కుప్ప వైపు చూసి ఏదో ఉంది ఏంటి అని ఇట్లా కొంచెం క్యూరియస్ అవుతాడు చూడు, ఆ టంగన్ లేచి నుంచి ఉంటుంది చూడు పిల్ల, వీడికి ఇక పడతాడు చూడు, ఆడు ఉరుకుతాడు చూడు, బచావ్ అని కూడా ఉరుక్కుంటూ వెళ్తాడు చూడు. ఆ పర్స్పెక్టివ్ షాట్ ఏదైతే అది అగైన్ వాళ్ళు దాన్ని నేను జంప్ స్కేర్ ఎందుకన్నానంటే వాడు కూడా ఉన్నాడు క్యారెక్టర్ కూడా ఆ సీన్ లో ఉండి, ఆ క్యారెక్టర్ ఎటు చూస్తున్నాడు నువ్వు అటే చూస్తున్నావు. సో నువ్వు కూడా వెతుకుతున్నావు వాడితో పాటు ఎక్కడికి వెళ్ళేస్తుంది, ఏముంది, ఏం నడుస్తుంది అని. అది మంచిగా అది పోయినది ఢంగని ఇట్లా మీద అట్లా ఏం రాలేదు, అది జస్ట్ ఇట్లా నుంచుంది అంతే. ఆ నుంచునేసరికి వీడికి పడతాడు చూడు, అదొక ఎగ్జాంపుల్ పర్స్పెక్టివ్ షాట్ నా ప్రకారంగా. అది వాళ్ళు చాలా బాగా వాడారు. ఈవెన్ ఎండింగ్ ఆఫ్ ద మూవీ కూడా వాళ్ళ పర్స్పెక్టివ్ షాటే పెట్టారు చూడు, వీళ్ళిద్దరు అసలు ఏం చూస్తున్నారు, ఏంది కథ అని చెప్పి. ఆ వే ఆఫ్ టేకింగ్ నాకు చాలా నచ్చింది. సో ఆ డైరెక్షన్ స్ట్రాంగ్ పాయింట్ ఉండే, పెద్ద స్ట్రాంగ్ పాయింట్ చెప్పాలి సినిమాకి. ఎందుకంటే నువ్వు అన్నట్టే పర్స్పెక్టివ్ షాట్స్ కాకుండా అసలు అన్కన్వెన్షనల్ కెమెరా యాంగిల్స్ వాడారు చూడు, ఎక్కడ లేని సడన్ గా. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే స్టార్టింగ్ లో ఆ పోలీస్ జీప్ ని ఫస్ట్ టైం చూపిస్తారు చూడు, ఓవర్ హెడ్ షాట్ పెడతారు, ఆ జీప్ ఒక మూల ఉంటది ఇట్లా, వీడు ఇక్కడ నుంచి వచ్చి ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ కానిస్టేబుల్ తో మాట్లాడుతుంటాడు, ఆ ఇంట్రో షాట్ ఆ పైన నుంచి పెట్టడము. ఇంకోటి చెట్టు మీద కెమెరా పెట్టి ఇట్లా వాళ్ళని కింద చూడడము. ఇంకో సీన్ నాకు నా ఫేవరెట్ సీన్ ఏంటంటే దీంట్లో గోపి ఈ ఐ ప్యాచ్ బేగం ఉంటది కదా, సింగిల్ ఐ, ఈ ఐ ప్యాచ్ బేగం వచ్చి గోపకి చెప్తుంది, ఆ ఇంట్లో పో నీకు మీర్ చాచా గుడ్డ అక్కడ దాచిపెట్టాడు, ఆ గుడ్డ అవసరం, చెద్దరు పట్టరా నువ్వు. గుడ్డ అంటే వాడు బండి చూడడానికి అడుగుతలేదు, అది ఏదో గుడ్డ టెక్నికల్ గుడ్డ, ఓకే చెద్దరు.
అందులో మీర్ చాచా ఆ ఇంట్లో దాచిపెట్టాడు, నువ్వు అది తీసుకురాలంటది. రైట్ సైడ్ మాత్రమే తిరుగు, లెఫ్ట్ తిరగకు అంటది. సో వాడు ఎప్పుడైతే ఆ స్పాట్ లోకి వెళ్ళి వాడు అది తవ్వుతుంటాడు చెద్దర్ కోసము, కెమెరా మొత్తం హారిజాంటల్ ఉంటది, ఇట్లా స్ట్రైట్ ఉండదు. సో నువ్వు గోపిని చూడడం ఒక వియర్డ్ యాంగిల్లో చూస్తుంటావు సైడ్ లో, అన్కన్వెన్షనల్. అండ్ ఆ అన్కన్వెన్షనాలిటీ వల్లనే కొంచెం ఆక్వర్డ్ గా ఉంటుంది, కొంచెం డిస్కంఫర్టింగ్ ఉంటుంది. అండ్ అది ఆ కెమెరాని జరపలేదు, అది అట్లానే స్టేషనరీ షాట్ ఉంది, అది చాలా నచ్చింది. అవును, అది ఇంకో పాయింట్. ఆల్మోస్ట్ ఫర్ 5 to 10 seconds అది అట్లానే ఉంది ఆ షాట్. వీడు ఆల్మోస్ట్ సైడ్ యాంగిల్ లో చూస్తున్నావు, నువ్వు సైడ్ వేస్ చూస్తున్నావండి. అది ఇట్లాంటివి ఎంత బాగా వాడారంటే ఈ సినిమాలో, అన్కన్వెన్షనల్ కెమెరా పొజిషనింగ్ చాలా రిఫ్రెషింగ్ గా ఉండే అండ్ చాలా క్రియేటివ్ గా వాడారు యాక్చువల్ గా. తప్పకుండా. ఇంకోటి నువ్వు కెమెరా యాంగిల్ గురించి మాట్లాడుతుంటే చెప్తున్నా, జేసన్ బార్న్ లేకుండే అందుకనే అనదర్ పెద్ద ట్రోప్ ఏంటంటే, దయ్యం వచ్చిందంటే కెమెరా ఓపు ఫస్ట్. రైట్ ఎందుకంటే వాళ్ళ థింకింగ్ ఎట్లుంటది అంటే, దయ్యం చూడగానే పారిపోతారు అందరూ. సో కెమెరామెన్ కూడా పారిపోతున్నాడు కెమెరా పట్టుకొని. అంతే. సో కెమెరా ఊపుతుంటారు ఇట్లా ఫాస్ట్. ఇవన్నీ పిచ్చి పిచ్చి సౌండ్ చేస్తారు. అది చేయలేదు, అది ఫెంటాస్టిక్ అనిపించింది. ఎందుకంటే ఆ కెమెరా స్టడీ ఉండడం వల్ల టెన్షన్ ఎక్కువ బిల్డప్ అవుతుంది. ఎందుకంటే అరే ఏది వీడికి ఏం చూపిడా అంటే ఇందులోకే వస్తుందా దయ్యమో, లేకపోతే ఏది, నీకు అవన్నీ జరుగుతున్నాయి కదా. నీ అమ్మ ఏం లేదా, సీన్ బ్రీతింగ్ అంటారు చూడు, ఈ మూవీ చూసి నేర్చుకోండి ఎవడైనా. ఎందుకంటే ఎంత సేపు వాడు నీ పేషెన్స్ టెస్ట్ చేసిండంటే డైరెక్టర్, చూద్దాం ఆడియన్స్ కి ఎంత ఓపిక ఉందో అన్నట్టు తీసిండు చూడు సీన్ తీరిగ్గా. దానివల్ల ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే 2 hours 40 minutes వెళ్ళింది మూవీ. కానీ నాకు సంబంధం, నాకు ప్రాబ్లం లేదు, నేను కూర్చొని నేను కూడా చూస్తా బస్తీ మీద సవాలని. సో ఆ బ్రీతింగ్ అనేది అసలు ఒక సీన్ ని బ్రీతింగ్ ఎట్లా చేయించాలి, నీకు ఆ ఆడియన్స్ కి ఆ యాంటిసిపేషన్ ఎట్లా పెంచాలి. ఒకటి వచ్చేసి ఆ ట్రిక్స్ వాడిండ్రు, ఏది ఆ కెమెరా యాంగిల్ తో ట్రిక్స్ వాడిండ్రు. కానీ సెకండ్ వచ్చేసి దాన్ని ఉంచేసిండు చూడు, అవును, అది కూడా పెద్ద పార్ట్ ఆఫ్ ద పిక్చర్ అనిపిస్తుంది అది. ఎగ్జాక్ట్లీ. అండ్ దానికి వస్తా నేను, ఎందుకంటే నువ్వు ఎడిటింగ్ కి వెళ్తున్నావు. అవునా? బట్ ఎందుకంటే అది కూడా చాలా పెద్ద స్ట్రాంగ్ పాయింట్ ఉంది నాకు ఈ మూవీలో. ఆ సీన్ బ్రీదింగ్ చాలా ఇంపార్టెంట్ నువ్వు అన్నట్టే. అది టిపికల్ సినిమాలోనే మనం చూస్తున్నాం, మరి ఎందుకు ఇంత కట్ చేస్తున్నావు, కాసేపు ఉంచి అక్కడ చూద్దాం అసలు చుట్టుపక్కల ఏముంది. దాంతో నాకేం గుర్తుకొచ్చిందంటే, ఆల్మోస్ట్ ఎవ్రీ లొకేషన్ లో బ్రో, ఎవ్రీ లొకేషన్ లో వీళ్ళు ఎక్కడైతే సీన్ తీస్తున్నారో ఒకలాగా ఎఫర్ట్ పెట్టారు టు షో ఆ సినారియోలో చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి, అసలు అక్కడ ఏముంది. ఒకలాంటి ఓరియంటేషన్ వస్తుంది మనకి. ఓకే, ఇది సంగతి, ఇది మ్యాప్, లేకపోతే ఇది బాబా కాంపౌండ్, ఇందులో కొంతమంది కూర్చొని వెయిట్ చేస్తున్నారు, ఎందుకో పిల్లలు సడన్ గా ఇట్లా ఒక లైన్ లో నడుచుకుంటూ ఇట్లా లోపలికి సందులోకి వెళ్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేయకుండా కూడా క్లియర్ గా ఆ సీన్ ఆ వరల్డ్ లో ఏముంది అనేది ఎక్కువ దన్ కట్టుకొట్టకుండా చూపిస్తున్నాడు మనకు అర్థమయ్యేటట్టు. ఓకే ఇట్లా ఉంది పరిస్థితి అని. ఒక్కసారి అది అర్థమైతే ఇంకా చాలా ఈజీగా ఫాలో అవుతాం ఏం జరుగుతుందో. సో ఆ జంప్ కట్స్ లేకుండా అదొక పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఇంకోటి ఏంటంటే సౌండ్ లో, అఫ్ కోర్స్ సౌండ్ కి తర్వాత వద్దాం కానీ, ఎడిటింగ్ నువ్వు అన్నావు కాబట్టి, అంటే నువ్వు గుర్తు చేసావు కాబట్టి, ఎడిటింగ్ బ్రో ఉందంటావా మూవీలో. ఇందులో ఎడిటింగ్ కూడా ఎంత పెద్ద స్ట్రాంగ్ పాయింట్ అయిందంటే నాకు, నాట్ జస్ట్ సీన్ బ్రీదింగ్, సీన్ ఉంచడమే కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే స్టోరీని ముందుకు తీసుకెళ్తున్నారు. గోపి ఇంకా గోపి ఫ్రెండ్ ఆఫీస్ లో ఒకడు ఉంటాడు కదా, వాడు పేరు మర్చిపోతున్నా, కళ్ళద్దాలోడు. గోపి ఇంకా గోపి ఫ్రెండ్ ఎప్పుడైతే డిస్కస్ చేసుకుంటుంటారో ఫస్ట్ గోపిని అడుగుతాడు, ఏమైందిరా నీకు, అసలు ఏమైందంటే ఏం కాలేదు అంటే వాడు కాసేపు ఇట్లనే చూసి, రే నిజం చెప్పరా ఏమైంది అసలు చెప్పంటే, అప్పుడు జంప్ కట్ వస్తుంది. వీళ్ళు మెన్స్ వాష్రూమ్ లో ఉంటారు, వాడు పక్కన నుంచి నీకైనా పిచ్చెక్కిందారా, నీకు ఏమనుకొని పోయినావు అట్లా, అదేమైనా అయ్యుంటే నిన్ను పిల్ల ఏమైనా చేస్తుంటే ఇది అది అని చెప్పి నెక్స్ట్ క్యాఫెటేరియాలోకి షిఫ్ట్ అవుతుంది. సో అది క్లియర్లీ ప్లాన్డ్ షార్ట్స్, లేకపోతే అట్లా కాదు, స్టోరీ సాగుతూనే ఉన్నది, వాళ్ళు ఇద్దరు డిస్కషన్ అన్నట్టు నీట్ గా సాగుతుంది. ఇది ప్లాన్ చేస్తే గానీ ఇది అయ్యేది కాదు, ఇది ఇంత నీట్ గా ఎడిట్ అవ్వడం కట్ అవ్వడం. సో ఆ ప్రీ ప్లాన్డ్ ఇంటెంట్ ఏదైతే ఉండనో దాని ప్రకారంగా ఎట్లయితే నీట్ గా ఎడిట్ చేసుకుంటూ పోయారు. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇట్లా చాలా 2 hours 40 minutes ఉంది మూవీ. మరి ఎన్ని ఎగ్జాంపుల్ ఉంటాయి ఇట్లా 2 hours 40 minutes లో ఎప్పుడైతే ఇలా ఒక పాయింట్ గురించి మాట్లాడుతున్నారో కరెక్ట్ ఆ టైంకే అది చూపించేటట్టు నీట్ గా అది. ఎందుకు ఆ పైరేట్ అమ్మాయి, పైరేట్ బామ్మ ఉంటది చూడు, పైరేట్ ఆంటీ, అదే ఆ ప్యాచ్ ఐప్యాచ్ ఆంటీ, ఆ ఐప్యాచ్ ఆంటీ కూడా బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తుంది కదా. అవును, అది కూడా చాలా నీట్ గా అనిపించింది నాకు అది అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించలేదు అసలు. అది నాకు వన్ ఆఫ్ ద వీక్నెసెస్ ఈ మూవీ. అవునా? నాకైతే చాలా నీట్ అనిపించింది.
నాకు ఎక్కడ వీక్‌నెస్ వచ్చిందో నేను చెప్తా. నాకు ఇప్పటికి అర్థం కాలే ఆ పాప ఆ మసూదా ప్రాబ్లమ్ ఏందో నాకు అర్థం కాలే. రైట్. ఆ మసూదా దయ్యం ఎందుకయింది? లేకపోతే అసలు మసూదా ఏం చేయడానికి వచ్చింది? అది ఉట్టి చేతబడి చేస్తుందా టైం పాస్‌కి? దాని మక్సత్ ఏంది? దాని గోల్ ఏంటి? అసలు దాని స్కెచ్ ఏంటి? స్ట్రాటజీ ఏంటి? ఏం అర్థం కాలే నాకు. ఒక లైన్‌లో ఒక డైలాగ్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అవునా? మసూదా పర్పస్ ఏంటి? ఏందంట? మసూదా పర్పస్ ఏంటంటే ఉన్న వాళ్ళని బలి చేసి ఆ! ఈవిల్‌ని లైఫ్ ఇవ్వడం ఈవిల్‌కి. ఆహా! సో, బతుకున్న వాళ్ళని బలి చేస్తూ ఆ! వాళ్ళ బలితో ఈవిల్ ఫోర్సెస్‌కి లైఫ్ ఇవ్వడం. అచ్చా! అదెక్కడికెళ్ళొచ్చింది? అది నాకు తెలిసి జాక్ స్పారోనే చెప్తది. ఈ గోపికి ఐ ప్యాచ్ లేడీ. అవునానా? యాహ్! హుహు. అని ఒక డైలాగ్‌లో అట్లా చెప్పుకుంటూ యాహ్! వెళ్తారు కానీ అంతే నాకంత గాని ఇట్లా కూర్చోబెట్టి యాహ్! చూపించినట్టయితే అహా! అట్లా లేకుండే. కాదు గానీ, అదొక జెన్యూన్ పర్పస్ అన్నట్టు అనిపియలే నాకు. నా అక్కడే వీక్‌నెస్ అనిపిచ్చింది. అంటే పని పాట లేకుండా వాట్ ఆర్ యువర్ హాబీస్ అంటే నేను దయ్యం అవ్వడం నా హాబీ అన్నట్టు ఉండేది మస్తదది. యాహ్! అంటే నీ పాయింట్ కూడా నాకు కనిపిస్తుంది. ఐ కెన్ సీ. కానీ ఒకలాగా ఈ స్టోరీలో ఎట్లా చూపించారంటే ఆ! ఒక టిపికల్ అన్‌సస్పెక్టింగ్ ఫ్యామిలీ. ఆ! ఆ ఫ్యామిలీలో నలుగురు, ఐదుగురు తమ్ముళ్ళుంటారు. ఆ! అందులో ఒకడు పై చదువు చదవడానికి ఒక్కడు పోయాడు సిటీకి. అవును. వస్తూ పెళ్ళాన్ని యేసుకొనొచ్చాడు. పట్టుకొచ్చాడు. అవును. ఇలాంటి సిట్యుయేషన్‌లు చాలా అవుతాయి. ఇట్లా ఆ! న్యూ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ వస్తది ఇంటికి. ఆ! కానీ అనుకోకుండా ఒక పెద్ద సైకోదుంటది. అవును. ఇల్లంతా తగలబెడతది. ఆ! లేకపోతే ఇట్లా ఏదో చేస్తది అనేటి ఈ స్టోరీస్ చాలా ఉంటాయి. సీ సో, ఇది ఆల్మోస్ట్ బార్‌కాస్ట్‌లో రోజయ్యే విషయాలు వీడు. దీనికి సెపరేట్‌గా చెప్పక్కర్లే. మన చికట్పల్లిలో అవుతది, మలక్పేటలో అవుతది. అన్ని చోట్ల రోజు ఎవ్రీ హౌస్ స్టోరీ ఇది. ఆ! పిల్లాడెళ్తాడు బయటికి అమెరికాకి. యాహ్! అనుకోకుండా పెళ్లి చేసుకొనొస్తాడు. అంతే. ఇట్ ఈస్ ఎవ్రీ మిడిల్ క్లాస్ స్టోరీ. అందులో పెద్ద షాక్ అవ్వాల్సిన విషయం నాకు అర్థం కావట్లే. ఆహా! ఆ అన్‌సస్పెక్టింగ్ ఆ స్ట్రేంజర్ ఎవరైతే వస్తారో ఇంటికి, ఆ! వీళ్ళు ఊహించలేనంత రేంజ్‌కి తీసుకెళ్తారు చూడు. ఆ! ఆ స్ట్రేంజర్. ఆ! ఆ స్టోరీ అంటున్నా. లైక్ ఆల్మోస్ట్ ఆ స్టోరీ చెప్పినట్టు చెప్పారు. మాకెవ్వరికీ తెలీదు. అసలు ఒకరోజు అట్లా సడెన్‌గా అట్లా వచ్చింది మా ఇంట్లోకి అని ఆ! చెప్పి. సో, ఆల్మోస్ట్ అట్లా ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి మసూదా ఇంటెన్షన్ పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేయకపోయినా యాహ్! ఇట్ కుడ్ హావ్ బీన్ ఓకే. హ్మ్. కానీ ఒక డైలాగ్‌లో చెప్తది. ఆ! కానీ అది చెప్పినందుకైనా ఇంకా కొంచెం క్లియర్‌గా యాహ్! చెప్పుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ నాకు బెటర్. యాహ్! కానీ స్ట్రాంగ్ పాయింట్స్‌కి ఏదో వస్తాం మళ్ళీ. ఆహా! మనం వీక్ పాయింట్స్‌కెళ్దాము. ఆ! నేను దానికోసం లేకపోతే మళ్ళీ ఆ షేక్ గాడు ఒక ఇది పెడతాడు. ట్వీట్ పెడతాడు వాడు. ఏంది మీరు యాంటీ చేస్తలేరు. మంచి మూవీని కూడా బ పొగుడుతున్నారు. అవును. మంచి మూవీని పొడవపోతే ఇంకేం అదే ఈ కాన్సెప్ట్ ఎప్పుడు అర్థమవుతుందో మనుషులకి గాని. మాకు అసలే తక్కువ దొరుకుతున్నాయి. అదే ఇన్ని తిట్లు తినిన తర్వాత మేము కూడా కొంచెం పుణ్యం తెచ్చుకోవాలి కదా మా కోసం. అందులో హారర్‌లో మంచి సినిమా దొరకడం అంటే అది కూడా ఇండియన్ హారర్ సినిమాలో మంచి సినిమా దొరకడం. అందులో తెలుగు హారర్ సినిమా మంచిది అందులో దొరకడం. చిత్తూరు అందులో చిత్తూరు బేస్డ్ సినిమా మంచి దొరకడం అంటే ఇది చాలా మజాక్ కాదు ఇది. ఇది మజాక్ ఇయర్ కాదు. అండ్ మిరకిల్ ఇది. నిజంగా. సాకిరి దాకిరి హారర్ మూవీ అంటే మేము ఒప్పుకుంటాం. చిత్తూరు మిరాకిల్స్ ఇవి. చిత్తూరు మిరకిల్స్. ఎవరికైనా మూవీ టైటిల్ కావాలంటే మా దగ్గర రండి, మేము ఇస్తాం. మస్తు ఇస్తాం ఇట్లా. అదే. కుప్పలు ఉన్నాయి మా దగ్గర. సో, డైరెక్షన్ వైజ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. పెద్ద స్ట్రాంగ్ పాయింట్ ఉండే. చాలా పెద్ద స్ట్రాంగ్ పాయింట్. ఎడిటింగ్ వైజ్ పెద్ద స్ట్రాంగ్ పాయింట్ ఉండే నా చాలా దృష్టిలో. పెద్ద స్ట్రాంగ్ పాయింట్. చాలా బాబా ఎంత పెద్దదో. అంటే ఎడిటింగ్‌లో కాస్త కోస్త వీక్‌నెస్ అంటా నేను. దానికి వద్దాం ఆ జాక్ స్పారో పార్ట్ దగ్గరికి. కానీ ఈ రెండిటి మధ్యలో ఒక చాలా క్రిటికల్ ఎలిమెంట్ ఉందక్కడ. ఎందుకంటే డైరెక్టర్‌తో పని చేసేది ఇంకా ఎడిటర్ ఏమో డైరెక్టర్‌తో పని చేస్తాడు. ఆ! కానీ డైరెక్టర్ ఎవరితో పని చేస్తాడు? యాక్టర్ తోటి. డీఓపీ. అచ్చా. యాక్టర్‌తో కూడా ఆఫ్ కోర్స్. యాహ్! బట్ డైరెక్టర్ అందరితో పని చేయకపోతే మూవీ నడవదు. యాహ్! బట్ ఇదొక గోల్డెన్ ట్రయాంగిల్ ఇది. డీఓపీ అండ్ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సింక్‌లో ఉంటే ఆ! కవరేజ్ బాగొస్తది. ఆ! అండ్ ఆ ప్రీ ప్లానింగ్, ప్రీ ప్రొడక్షన్ కొంచెం ఉంటే ఇంకా మంచిగా తీస్తారు సీన్స్. అండ్ ప్రీ ప్రొడక్షన్ కొంచెం ప్రీ ప్లానింగ్ ఉంటే ఎడిటర్‌కి కావాల్సిన ఫుటేజ్ దొరుకుతది. ఎగ్జాక్ట్‌గా ఓకే ప్లాన్ ప్రకారం ఇట్లా అనుకున్నాం కాబట్టి ఫ్లో కోసం ఇక్కడ నీట్‌గా పద్ధతి సీన్ టు సీన్ ఇట్లా వెళ్తదని. కరెక్ట్. సో, డీఓపీని కూడా మనము మెచ్చుకోవాల్సిందే. యాహ్! ఇగ్నోర్ చేయలేము. ఎందుకంటే నైట్ మన టైమ్ షాట్స్ అయినా, డే టైమ్ షాట్స్ అయినా కుతుబ్ మినార్ షాట్స్ అయినా, గోల్కొండ షాట్స్ అయినా యాహ్! అన్ని షాట్స్‌ని ఊరవతలు తీసిన షాట్స్ లాగా చూపించాడు. గ్రేట్‌నెస్. అది ఏదో ఇట్లా రూయిన్స్ అది ఆల్మోస్ట్ ఒక టూమ్స్ ఇస్లామిక్ రూయిన్స్ టైప్ దాంట్లో లాస్ట్ సీన్ లో కూడా ఆ బాబా ఎక్కడైతే చేస్తుంటాడో ఆ ప్రేయర్ అదంతా ఆ! అక్కడ కూడా ఆ సెట్టింగ్ గానీ ఆ లైటింగ్ గానీ లోపల గోల్కొండ మన ఏదనుకున్నావు అది? నాకు తెలియదు. నిజంగా తెలవదా? Nope. నా పెళ్ళయింది కదా అక్కడ. అక్కడ మరి తారామతి బారాత్రి అది. అవునా? నువ్వు ఏమనుకున్నావు? దీనికోసం వీళ్ళు పెద్ద సెట్ వేసారనుకున్నావా? సెట్ వేసారని మాత్రం ఊహించుకోలేదు. ఆ. ఛాన్సే లేదు. కానీ ఈడనే మనం ఉన్నది మంచిగా వాడుకున్నారని.
నేను ఒకటి చెప్తా, నీకు ఒక బండ రహస్యం చెప్తా. మ్మ్. అంగ్రేజ్ మూవీ ఎక్కడెక్కడైతే షూటింగ్ జరిగిందో ఈ మూవీ షూటింగ్ కూడా అక్కడే జరిగింది. ఏం ఒకవేళ అది నిజం అయినా కూడా బెస్ట్ ఎవర్ కామెడీ ఫిలిం అండ్ బెస్ట్ ఎవర్ హారర్ ఫిలిం రెండు ఒకటే చోట తీసిండ్రు. కానీ ఉన్నది బాగా చాలా వాడుకున్నారు. అదే నేను ఐఎమ్ నాట్ టేక్ ఇట్ అవే. అది డిఓపి వేస్తాడని తెలియదు నాకు, కానీ చాలా బాగా చేసిండు. అది ఆర్ట్ డైరెక్షన్ కిందకి వస్తుంది, అవును. ప్రొడక్షన్ డిజైన్ కిందకి వస్తుంది. అవును. అవి కూడా నాకు చాలా నచ్చాయి. అన్నిట్లో పాజిటివ్స్ ఉండే నిజంగా. ఆఖరికి ఆ చెత్త కుప్ప కూడా చాలా బాగా చూపించారు అనిపించింది. యా యాక్చువల్లీ ఆ చెత్తకుప్ప కూడా అది ఒకలాంటి మెనెసింగ్. అది మరి Yeah. అంత పెద్ద హీప్, అది అవును అంత పెద్ద చెత్తకుప్ప అసలు ఒక రెసిడెన్షియల్ కాలనీ మధ్యలో ఉంది అంటే కొంచెం అవును. ఆడ్గానే ఉండేది. అవును, అది బాంబే అనుకున్నాను నేను, కానీ ఇక్కడ మన ఎర్రగడ్డ అనుకోలేదు నేను. సో యా, ఎడిటింగ్, డైరెక్షన్, ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ అండ్ సౌండ్ అండ్ మ్యూజిక్ అది కూడా చాలా ఇంప్రెసివ్ ఉండే. Yeah. ఎందుకంటే సౌండ్ లో ఎంత పెట్టారని కాదు, ఏది పెట్టలేదు అనే దాన్ని బట్టి ఇంకా ఇంప్రెస్ ఉన్నా. కరెక్ట్. జంప్ స్కేర్స్ తో పాటు ఆడియోలో డాంగ్ డిష్ టింగ్ సడన్ గా అవును. ప్లేట్ పడేస్తారు, అదే. అన్నట్టు లేకుండా ఇట్లాంటివి లేకుండా అడ్డమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు సడన్ గా బీజిఎం పీసులు రాకుండా అవును. నీట్ గా ఎంతైతే అండర్ స్టేటెడ్ ఉండేనో. నేను అదే అనుమైనా, ఎప్పుడైతే నువ్వు మూవీ చూస్తున్నప్పుడు సౌండ్ ఉందా లేదా అని గుర్తురాదో అంటే సౌండ్ చాలా బాగుండే అని. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు సౌండ్కి ఇరిటేట్ అవుతావు చూడు, అప్పుడే నువ్వు సౌండ్ని గమనిస్తావు. యా ఏదైతే మనకి మన గిన్నెలో అయిందో, యా యా రైట్. యా సో అందుకనే ఐ విల్ గివ్ ఫుల్ మార్క్స్ సౌండ్ కూడా. నిజంగా అసలు వీళ్ళందరు చేసిన పని చూస్తే, ఈ బిహైండ్ ద సీన్స్ క్రూ ఉన్నారు కదా, ఈ డిపార్ట్మెంట్స్ అందరు చేసిన పని చూస్తే నిజంగా రియాలిటీలో అది ఉందో లేదో తెలియదో కానీ ఫినిష్ ప్రోడక్ట్ ఇట్లా చూస్తే మాత్రం వీళ్ళందరికీ బాగా కాన్ఫిడెన్స్ ఉండి వాళ్ళు చేసే పనిలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసి చేసిండ్రు. తెలిసి అది చేసి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ తో చేసినట్టు అనిపించింది నిజంగా. అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా, ఇప్పుడు ఈ జనరల్ గా మూవీలో ఎట్లా అవుతుందో నాకు తెలియదు, కానీ ఒక డైరెక్టర్ ఫస్ట్ వాడు కాన్ఫిడెన్స్ చూపించాలి అందరిలో. ఇదిగో రాబాయ్, ఇది నాకు కావాల్సింది, నువ్వు చేయి. వాడు ఏదో చేసి తీసుకొస్తాడు వాడు అర్థంతో, మ్యూజిక్ డైరెక్టర్కో లేకపోతే సౌండ్ ఇంజనీర్కో ఎవరికో, లేకపోతే ఎడిటర్ కనుకో డిఓపి కనుకో ఏమనుకో. రైట్. వీడు చెప్పింది ఎంత క్లియర్ ఉందంటే వాడికి ఇమీడియట్ గా అర్థమైంది. వాడు తీసుకొచ్చింది ఎంత బాగుందంటే వీడు ఇమీడియట్ గా ఒప్పుకున్నాడు. అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటదేమో తెలియదు నాకు, కానీ ఉంటది, కంపల్సరీ ఉంటది. కానీ దాన్ని ఒక మెరిట్ ఓరియంటెడ్ గా తీసుకొని అందరు కలిసి పనిచేసినట్టయితే కనబడుతుంది. అది దానివల్లనే నీకు ఇలాంటి క్లీన్ అవుట్పుట్లు వస్తాయి. అది బెస్ట్ పార్ట్. నాకు నువ్వు అంటున్న దానికి నా థింకింగ్ కూడా ఇట్లానే ఉండే. ఏంటంటే వీళ్ళందరూ ఈధర్ పిచ్చ ప్లానింగ్ చేసిన వెనకాల కూర్చొని, లేదా డైరెక్టర్కి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే, ఎవరికైతే నేను పని ఇస్తున్నానో వాడికి పని చేయడం తెలుసు. మ్యూజిక్ వాడికి మ్యూజిక్ ఏం తీయాలో వాడికి తెలుసు. వాడి అతి తెలివి వాడి అక్కలేనిది ఇయ్యాడు నాకు. ఇంత కాన్ఫిడెన్స్ ఉంది వాడి పైన నాకు. డిఓపి వాడు నాకు ఏవో పెద్ద ఎక్స్ట్రావగెన్స్ అక్కర్లేదు నాకు, ఎంత సింపుల్ ఉంటే అంత మంచిది నాకు అని వాడికి అర్థమైంది. వాడు అవే తీసుకొస్తాడని నాకు తెలుసు. సో ఈ ఒక కొలాబరేషన్ ఉంది చూడు, చాలా నీట్ గా అయింది అన్నట్టు అనిపిస్తుంది నీకు. యా, అండ్ రెగ్యులర్ గా యూజువల్ గా చూసే సినిమాల్లో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అనిపిస్తుంది. అరే వీళ్ళకి కాన్ఫిడెన్సే లేకుండే, అందుకనే ఇష్టం వచ్చినట్టు బీజిఎంలు దూరుస్తున్నారు, ఇష్టం వచ్చినట్లు జంప్ కట్లు దూరుస్తున్నారు. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా ఎలా ఉంటుందంటే ఈ సినిమాలో చూడడానికి దొరికింది. యా, ఇంకో పెద్ద ప్లస్ ఏం చెప్పి ఈ సినిమాకి, నేను ఎట్లయితే నీకు ట్రోప్ చెప్పాను, రాత్రి తీస్తారు హారర్ మూవీ. హారర్ మూవీ ఇంకో ట్రోప్ ఉన్నది, ఆ ట్రోప్ ఇందులో అస్సలే లేదు. నీకు ఎక్కడ గుర్తుండదు. ఏంటో ఏంటది నువ్వు చెప్పు, గెస్ కొట్టు. అన్ని నేను చెప్తే నువ్వెందుకు ఈ పాడ్కాస్ట్ లో? అంత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడైనా హై వాల్యూ ఇన్ఫర్మేషన్ ఇస్తాను బోనస్. ఓకే, ఈ డిఓపి మంచిగా ఉన్నాడు, చాలా అందంగా ఉంటాడు, ఇవన్నీ నాకు నేను చెప్పాను. ఇది ఇది క్విజ్ కాంపిటీషన్ కాదు, కాన్బనింగ్ కరోడ్పతి కాదు, నాకు 4 లైఫ్ లైన్లు లేవు. ఉన్న చెప్పు, నువ్వు రివ్యూ చేస్తున్నావు, ఇక్కడ క్విజ్ కాంపిటీషన్ కాదు ఇది. హారర్ మూవీ అంటే అక్కర్లేని స్టంట్లు విఎఫ్ఎక్స్ లో పెడతారు. దయ్యం ఎక్కడికో దుంకొస్తుంది, వీడు కోడితే వాడు ఎక్కడికో పోతున్నాడు, ఇవన్నీ లేవు ఇందులో. దయ్యం సింపుల్ గా యాజ్ యూజువల్ గా లైక్ ఎనీ అదర్ కామన్ మ్యాన్ అటు ఇటు నడుస్తుంది మనతో పాటు. అది ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ అనిపించింది. ఎక్స్ట్రావగెంట్ చేయలే చూడు, దయ్యం ఎక్కగానే ఇక ఈ చైర్లు ఇరగొట్టేసి బల్లెలు ఇరగొట్టి అట్లా కాకుండా, అదే ఆ నాజియాకి ఎప్పుడైతే ఎక్కుతుందో దయ్యము, అది పాపం గొడ్డలు ఎత్తుక్కుంటుంది, ఎట్లా చంపాలి నేను, ఐ కాంట్ కిల్ విత్ మై బేర్ హ్యాండ్స్ అన్నట్టు.
యా రైట్? అది ఇంకో పెద్ద ప్లస్ పాయింట్. ఇట్ ఈస్ వెరీ అన్లైక్ హారర్ మూవీ మేకింగ్. ఒక దగ్గర చూపించిన అది ఒకే పాయింట్ లో చూపించారు కాబట్టి ఇట్ వాస్ ఫైన్. ఏదంటే ఆ పెద్ద స్టాచ్యూ ఉంటుంది, స్టాచ్యూని దోసేస్తుంది, ఒక చేత్తో ఇట్లా ఫ్లాట్ చేస్తారు. కానీ సి ఓకే చంద్రముఖి మూవీ బట్ స్టిల్ దట్ వాస్ ఫైన్. అదే అంటున్నా, అది ఇట్స్ అ ప్లాజిబుల్ ఏమంటారు ఇన్సిడెంట్ అది. చంద్రముఖి మూవీ చూసినావా, మంచం ఎత్తుతుంది ఒక చేత్తో. సో వాళ్ళు అలా అంటారు, నీకు కనుక అట్లా పిచ్చి ఎక్కింది అనుకో, నీకు ఎక్కలేని బలం వచ్చేస్తుంది. అదే కాదు, నువ్వు దయ్యం ఎక్కలే నీకు. ఇట్స్ అ స్టాటిస్టికల్ రీడింగ్ ఇది. ఎప్పుడైతే నీకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది కదా నెత్తిలా, ఎప్పుడైతే నీకు జర వైరింగ్ దెబ్బతింటదో, నీ బాడీకి నీ మైండ్ కి నీకు ఎంత బలం ఉందో తెలియదు దానికి. సో దానికి ఏంటంటే ఆ బండరాయి ఎత్తాలంటే ఎత్తేస్తుంది బాడీ. దానికి అంత పిచ్చి కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకని పిచ్చోళ్ళని పట్టుకోవడం చాలా కష్టం అంటారు. రిటార్డ్ స్ట్రెంత్ అంటారు చూడు. అది ఇట్ ఈస్ యాక్చువల్లీ ఒక ఫినామినా. అది ఎట్లా వస్తుంది అంత బలం పిచ్చోళ్ళకి అన్నట్టు. సో ఇది ప్లాజిబుల్. అది అట్లా అని చెప్పి రిటార్డ్ స్ట్రెంత్ కదా అని చెప్పి అది చెట్లను తీసి ఇసిరేయడము, నలుగురు అబ్బాయిలను నలుగురు బస్సీ వాళ్ళని లేపి కొట్టేయడము, ఇవన్నీ ఏం చేయలేదు దాన్ని. మసూదా మళ్ళీ పద్ధతిగా మంచి ఐఐటి నారాయణ చైతన్యలో చదువుకొని వచ్చింది. అది అన్ని పద్ధతిగా చేసింది, మార్జిన్లు కొట్టింది, పేపర్లో అన్ని చేసింది మసూదా. అండ్ ఇన్ని డిపార్ట్మెంట్లు మాట్లాడుకుంటూ వచ్చినాం కాబట్టి మనం ఫోకస్ చేసే మెయిన్ డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ప్రతిసారి మనం ఎప్పుడు ఫోకస్ చేస్తే ఇదే స్టోరీ. ఈ స్టోరీ వచ్చిన ఫైనల్ ఈ స్టోరీ ఏడికెళ్ళి తీసుకొచ్చినారో గానీ మస్తు స్టోరీ పట్టినారు. అసలు ఎంత రిచ్ క్యారెక్టర్స్ ఉన్నారంటే, ఎందుకంటే ఈ గోపియే కాకుండా నువ్వు క్యారెక్టర్స్ అన్నావు కాబట్టి నేను యాక్టింగ్ గురించి కూడా మాట్లాడతా. ఓకే, దీని తర్వాత యాక్టింగ్ వద్దాం. ఇక అదే మిగిలింది, ఇంకా దీని తర్వాత వద్దాం. ఏంటి దానికి రాకపోతే తంతర పట్టుకోను మనం. ఇంకా ఉన్నాయి మస్తు యాక్చువల్గా. కానీ గోపియే కాకుండా, నాజియానే కాకుండా, ఆ నీలం మేడమే కాకుండా వీళ్ళందరికీ ఒకలాంటి బ్యాక్గ్రౌండ్ కొంచెం కాస్త కూస్తా ఇచ్చి, ఆ అటు సైడ్ ఆ ఫ్యామిలీ ఉంది చూడు, చిత్తూరు బేస్డ్ ఫ్యామిలీ, ఆ మీర్ చాచా గానీ, ఆ మన జాక్ స్పారో గానీ, అసలు ఎంత ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్సే కాకుండా వాళ్ళ లుక్ ఎట్లయితే ఎవాల్వ్ అవుతుండేనో ఓవర్ ది ఇయర్స్. స్టార్టింగ్ నువ్వు మీర్ చాచాని చూసినప్పుడు ఒకలా ఉంటాడు, మళ్ళీ 1999 లో చూపిస్తారు ఎప్పుడైతే వాళ్ళు బస్ ఎక్కి హైదరాబాద్ కి వస్తుంటారో బద్లా తీసుకునేకి, అప్పుడు ఈ పిల్ల మారుతుంది, జాక్ స్పారో మారుతుంది. అండ్ ఇంకా కొంచెం ఓల్డర్ జాక్ స్పారోని తీసుకొస్తారు, బ్లాక్ ఐ ప్యాచ్ ఉంటది. బ్రూట్ ఈ క్యారెక్టర్ లుక్స్, లొకేషన్స్, బాడీ, ఆ బాబా వరల్డ్ లో ఉన్న మన సరౌండింగ్స్, పేషెంట్లు, గుల్ఫామ్ కదా రైట్ హ్యాండ్ మ్యాన్ ఉంటాడు గుల్ఫామ్ అని, వీళ్ళందరూ. అండ్ ఇంకోటి అలాదీన్ గుల్ఫామ్ అలాదీన్ ఉంటాడు బాబా కింద. వీళ్ళందరూ క్యారెక్టర్ లుక్, ఆ ఎస్థెటిక్స్ అవన్నీ చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ఐపీలో, ఈ స్టోరీలో ఇంకా చాలా ఉంది తీసేటిది. యాక్చువల్లీ వీళ్ళు 5 గంటల మూవీ తీసుకుంటారు అనిపించింది. నో, ఈ మూవీ తీసాక కూడా లాస్ట్ లో ఎండ్ ఎట్లా చేశారంటే ఒక సీక్వెల్ కి పాసిబిలిటీ ఇచ్చేటట్టు పెట్టారు. కానీ యాక్చువల్లీ ఈ మూవీ మీద ఒక గ్రాఫిక్ నావెల్ సిరీస్ అనేది తీయచ్చు. ఆ క్యారెక్టర్స్ చాలా కామికల్ ఉండే, అంటే కామికల్ అంటే ఫన్నీ కాదు, ఆల్మోస్ట్ ఒక గ్రాఫిక్ నావెల్ టైప్ ఉండే. ఆ ఐ ప్యాచ్ గర్ల్, ఇమాజిన్ చే ఒక వైట్ ఇట్లా హిజాబ్ వేసుకొని, బ్లాక్ ఐ ప్యాచ్ వేసుకొని, కత్తి పట్టుకొని, లేకపోతే చెద్దరు పట్టుకొని, ఈ మీర్ చాచా ఏమో ఇట్లా ఒకటే రివెంజ్ ఉంది మైండ్ మీద, వెంజెన్స్ అంతే. ఈ క్యారెక్టర్స్ అంతా చాలా గ్రాఫిక్ నావెల్ కి ఫిట్ అయ్యేటట్టు అనిపించింది నాకు. అండ్ ఇదే కాకుండా ఒక యానిమేటెడ్ సిరీస్ కూడా తీయచ్చు యాక్చువల్గా ఈ క్యారెక్టర్స్ మీద. దీన్ని యాక్చువల్లీ నన్ను అడుగుంటే ఎంత బాగుందంటే, ఈ వరల్డ్ మొత్తం చిన్న ఆ బబుల్ ఏదైతే తయారు చేసింది చూడు, ఇది వెబ్ సిరీస్ ఉండుండొచ్చు యాక్చువల్లీ. ఇది వెబ్ సిరీస్ ఉండుంటే కనుక పిచ్చిలేసిపోతుండే పిల్లలకి, పిచ్చిలేసిపోతుండే. ఎందుకంటే అండ్ ఈ వెబ్ సిరీస్ ఎందుకు అంటున్నా అంటే ఉట్టి స్టోరీ వల్లనే అంటలేను నేను. స్టోరీ జబర్దస్త్ ఉంది, అరే వెబ్ సిరీస్ ఉంటే బాగుండే అని కాదు. నువ్వు అన్నట్టు ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్ నాకు ఏమనిపించింది, అన్నిటికంటే పెద్ద 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 పాజిటివ్ ఏమనిపించింది అంటే క్యాస్ట్. సెకండ్ ఇక బ్యాక్గ్రౌండ్ టీమ్ కూడా. ఈ బ్యాక్గ్రౌండ్ టీమ్ కి భయ్యా నేను నీకు 20 కోట్లు ఇస్తాను, 10 కోట్లు ఇస్తాను, ఎంతనో అంత ఇస్తా, నువ్వు దీని ఒక అట్లీస్ట్ ఒక నాకు 10 ఎపిసోడ్లు తీసి అని ఉంటే ఆ కేపబిలిటీ కనబడుతుంది. వీడు ప్రతి క్యారెక్టర్ లోపల దూరి మరి వాళ్ళ దునియా ఎస్టాబ్లిష్ చేసి ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసి తీరిగ్గా. ఎందుకంటే డైరెక్టర్ ఎక్కడ కూడా తొందరలో అనిపించలే నీకు. అవును, వాడు ఎక్కడ కూడా నీకు అరే తొందరపడి చేసాడు ఇది అన్నట్టు అనిపించలే. ఒక్క దగ్గర అనిపించింది నాకు, అది నువ్వు నెగ్లిజిబుల్. అది ఇక నువ్వు మరి ఇట్ వాస్ నాట్ నెగ్లిజిబుల్. ఏది అదే ఆ జాక్ స్పారో ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు చూడు, ఆ పోర్షన్. ఇక దాని అదే ఆ నెగటివ్స్ లో వద్దామంటే నన్ను రానియట్లేదు. నేను చెప్తున్నా తర్వాత వద్దాం దానికి.
యూ కంటిన్యూ. పాయింట్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద మూవీలో నీకు స్టోరీ టెల్లింగ్ లో హడబడి అనిపించలే. ఎస్. సో అలాంటి వాడికి నువ్వు అరే నీకు ఇంకా టైం ఇస్తారా, నీకు 2-3 గంటలు కాదు నీకు 20 గంటలు ఇస్తా, నాకు వెబ్ సిరీస్ తీసి నాకు సిరీస్ తీసి. ఇమాజిన్ ఆహా ఒకవేళ లెజిట్ గా కనుక వాళ్ళు దీన్ని ఆ పర్టికులర్ ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ అంతా డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ, రైట్? సో డైరెక్టర్ నీకు మూవీ చూసి అర్థమైపోతుంది ఒక స్టోరీ ఇట్లా డైరెక్టర్ ఇట్లా చెప్పదలుచుకున్నాడు అని, రైట్? సో అలాంటి వాడికి నువ్వు ఇంకా టైం ఇచ్చి నువ్వు వెబ్ సిరీస్ తీసేది నాకు 20 గంటల స్టోరీ చెప్పు, నాకు 3 గంటలు వద్దు, నేను వారానికి ఒక గంట సేపు చూస్తాను నీ స్టోరీ ఎగ్జాక్ట్లీ అని ఉంటే కనుక ఇదే క్యాస్ట్ తోటి ఇలాంటి సెటప్ తోటి ఇంకా చాలా తెలిసిండేది. ఏదైతే కొన్ని ఇప్పుడు నువ్వు అన్న పాయింట్ లాగా ఆ పైరేట్ ఆంటీ బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్తున్నప్పుడు నాకు మొత్తం మూవీలో ఒకటే రిగ్రెట్ ఏంటంటే అసలు ఎందుకు వచ్చిందిరా నాయన మసూదా, ఈ మసూదా బ్యాక్గ్రౌండ్ ఏంది? వాడు లాస్ట్కి చెప్తుంటాడు కదా గర్ల్ ఫ్రెండ్ కి, మీరు చాచా ఇట్లా అది ఇది, మరి మసూదా ఎందుకు వచ్చిందంటే అది తెలుసుకోవద్దని నేను తెలుసుకోలేదు అంటాడు చూడు. నాకు ఎక్కడో కాలింది ఇక్కడ, అరే అది తెలుసుకోకపోతే ఎందుకు రా పోయినావు అక్కడి వరకు అన్నట్టు. సో నువ్వు కనుక డైరెక్టర్ స్కోప్ ఇచ్చినావు అనుకో, అరే ఆ స్టోరీ కూడా చెప్పు నువ్వు తీరిగా, ఏం తొందర లేదు. మసూదా కూడా చిన్నప్పటి నుంచి ఎట్లా పెరిగింది, ఎందుకు పెరిగింది, ఎవడి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇట్లా తయారైంది అంతా చెప్పు, మేము చూసేటోళ్ళు చూస్తారన్నావు అనుకో, వాడు ఇంకా జింపేసి ఉంటుండే. అంటే అట్లీస్ట్ నీకు ఆ పొటెన్షియల్ కనబడింది, అరే వీడే ఆ స్టోరీ చెప్తే బాగుంటది. ఓకే, ఒకవేళ ఇట్లా కాకుండా మసూదా బ్యాక్ స్టోరీ మనం ఇందులో చూడలేదు కాబట్టి చూపించిన దాని గురించి మాట్లాడదాం. ఈ జాక్ స్పారో ఏదైతే ఫ్లాష్ బ్యాక్ చెప్తుందో ఆ ఫ్యామిలీకి ఎట్లా అయింది, ఎలా స్టార్ట్ అయింది ట్రబుల్, అదంతా ఆ మొత్తం ఎట్లయితే చకా 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 చెప్పుకుంటూ పోతుంది చూడు. నువ్వు వెబ్ సిరీస్ లో తీస్తే నీకు 4 ఎపిసోడ్లు వస్తాయి ఆ స్టోరీ సెట్టింగ్ లోనే. మధ్యలో వీళ్ళు ఏమంటారు, వీడు 2 రోజులు లీవ్ కూడా పెడతాడు ఓపి వెళ్ళి, సార్ నాకు ఇంకా స్టోరీ చెప్తలేదు ఆంటీ, మొత్తము టైం పట్టేటట్టుంది. లిటరల్లీ ఆ బ్యాక్ స్టోరీలో ఎంత మీట్ ఉండే అంటే 3 to 4 ఎపిసోడ్స్ ఆఫ్ వెబ్ సిరీస్ నువ్వు లాగొచ్చు. అండ్ నువ్వు వెబ్ సిరీస్ అన్నావు కాబట్టి ఎంత స్లో డౌన్ చేయొచ్చు అంటే బ్రో, నీకు ఎగ్జాంపుల్ చెప్తా. నా మైండ్ లో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది ఒకటే వచ్చింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్. గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ ఏది? ఫస్ట్ ఎపిసోడ్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే ఆ వాల్ వెనకాల స్టార్ట్ చేసినావు నువ్వు. కాదు వాల్ వాళ్ళు ఫస్ట్ టైం ఇట్లా స్నో లో బెల్లిగా గేట్ ఓపెన్ అవుతుంది, వాళ్ళు ముగ్గురు నుంచొని ఉంటారు. ఫస్ట్ టైం ఆ వైట్ వాకర్స్ వస్తారు చూడు. అవును, వైట్ వాకర్స్ రారు, వీళ్ళు వస్తారు. గేట్ ఓపెన్ కాగానే నైట్ వాచ్ వాళ్ళు వెళ్తారు ఫారెస్ట్ లోకి. అవును, ఫారెస్ట్ లోకి వెళ్ళి ఇట్లా దిక్కులు చూస్తుంటే అప్పుడు ఆ వైట్ వాకర్స్ ఆ దయాల్లాగా ఆ డెడ్ బాడీస్ ఒక ఫార్మేషన్, చిన్నపిల్లలు ఒకలాంటి డ్రెడ్ బిల్డప్ చేస్తారు చూడు. అది ఆల్మోస్ట్ ఆ సీన్ చూసేదాకా ఇది ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసేటట్టు లేదు, ఒక హారర్ టీవీ షో చూస్తున్నట్టు అనిపిస్తుండే. ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు, ఆ స్లో డ్రెడ్ అనేది. ఇది నిజంగా వెబ్ సిరీస్ గానీ అట్లా చేస్తే ఆల్మోస్ట్ అదే వైబ్ వస్తుంది. కరెక్ట్, ఎందుకంటే అంత టైం ఉంటది కదా. కరెక్ట్, అసలు చాలా పొటెన్షియల్ ఉంది స్టోరీలో. నాకు అదొక్కటే రిగ్రెట్ కాదు కానీ నాకు ఎక్కడ కాలిందంటే, అరే అది ఉన్న అసలు విషయం చెప్తలేవు నువ్వు, ఈ మసూద్ భాయ్ ఎందుకు వచ్చిండు, ఏం అప్పు ఉన్నది, ఏం ఖాతా ఉన్నది అని. అదొక్కటి తప్పితే నా సిన్సియర్ బిలీఫ్ ఏంటంటే ఈ డైరెక్టర్కి కనుక నువ్వు వెబ్ సిరీస్ ఇచ్చి, బాస్ నాకు 3 గంటల స్టోరీ వద్దు, నాకు 20 గంటల్లో చెప్పు స్టోరీ మొత్తం, తీరిగా చెప్పు, మొత్తం చెప్పు, ఏది వదలకు. అండ్ ఆ పొటెన్షియల్ ఉండే డైరెక్టర్కి, నేను చెప్తా ఇప్పుడు నాకు దీనికోసమే వెయిట్ చేస్తుండే, అరే ముందర చెప్పద్దా అని చెప్పి మళ్ళీ తారామతి బారాద్రి బుక్ చేయండి ఇంకో 2 months అని చెప్పి. కానీ నిజంగా వెబ్ సిరీస్ చేసే పొటెన్షియల్ అయితే చాలా ఉంది. గ్రాఫిక్ నావెల్ చేసే పొటెన్షియల్, ఎందుకంటే ఇది ఒక కన్వెన్షనల్ హారర్ స్టోరీ కాదు, ఇది హారర్ మూవీ కాదు. దయ్యం పుట్టింది, దయ్యం చచ్చింది అట్లా లేదు ఇందులో. సో నీకు యాక్చువల్లీ ఆ స్కోప్ నువ్వు మంచిగా దాన్ని నాంచి తీసుకెళ్ళి ఉండొచ్చు. అండ్ ఆ జాక్ స్పారోస్ లో కూడా 3 వర్షన్స్ ఉండే జాక్ స్పారోస్. అవును, ఒకటి చిన్న పిల్ల, కళ్ళు ఉన్నప్పుడు, కన్ను పోయినప్పుడు, ముసలిదైనప్పుడు. కన్ను పోయినప్పుడు బస్సులో ఒకటే సీన్ లో చూస్తారు కదా, బస్సులో వస్తుంది. లేదు, అదే ఇస్తుంది కదా చెద్దరు లాస్ట్ కి, దాన్ని పొడి చేసేటప్పుడు అది పక్క నుంచి చెద్దరు ఇస్తుంది కదా మీర్ చాచాకి, అది వెళ్తుంది వీళ్ళతో పాటు. అవునవును, రైట్. ఇది నువ్వు నన్ను చూడమన్నావు, నువ్వే మర్చిపోతావు. లేదు, నేనేమనుకుంటున్నా అంటే ఆ వర్జన్ ఆఫ్ జాక్ స్పారో ఖతర్నాక్ ఉండే, ఆ లుక్, ఆ క్యారెక్టర్, దానికి అసలు అంటే వైట్ ఓవరాల్ డ్రెస్ విత్ బ్లాక్
ఐ ప్యాచ్ ఇచ్చారు చూడు, అదే కాదు, అండ్ బేబీ ఫేస్ ఉండే, ఆల్మోస్ట్ Exactly. డాల్ ఫేస్ ఉండే. నాకేం నచ్చింది తెలుసా, అంటే అగైన్ ఆ ఆర్టిస్ట్ కూడా నువ్వు క్రెడిట్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. దానికంటూ భయం వేస్తుంది, కానీ దాని కూడా కొంచెం ఆ ఫ్యామిలీ వెంజెన్స్ అన్న ఒక ఇది ఉన్నది, యా యా అండ్ అది ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది మీర్ చాచా పైన. ఎగ్జాక్ట్లీ. అది ఆ ఏమంటారు? డైనామిక్ నాకు చాలా అది నచ్చింది. ఎంత నీట్ గా, ఎంత అంటే అసలు వితౌట్ స్పూన్ ఫీడింగ్ ఎంత నీట్ గా చూపించిందంటే, యా మీర్ చాచా ముందర ఉన్నాడంటే నో ప్రాబ్లం, మేము కాబీ చలయాతి అన్నట్టు ఉన్నది అది. అంకల్ ఆ అండ్ పిల్ల. నీస్ ఎట్లా అయితే ఆ ఫ్యామిలీలో వీళ్ళిద్దరే నోటీస్ చేస్తారు ఈ పిల్లతో ఏదో ఆఫ్ ఉంది అని అవును చెప్పి. అవును. యా సో ఆ టీనేజ్ పైరేట్ లాంటిది అయితే నాకు అది మోస్ట్ ఎంత తక్కువ ఉన్నా కానీ స్క్రీన్ టైం చాలా తక్కువ ఉండే ఆ పాప. అదొక్క రిగ్రెట్ ఉండే నాకు, అరే ఈ వర్జన్ కొంచెం ఇంకెక్కువ ఉంటే ఇంకా బాగుండేది. అదే ఇట్ వాస్ రియల్లీ యా, అంత తక్కువ స్క్రీన్ టైమ్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ ఎస్టాబ్లిష్ చేసిందంటే, యా అండ్ నువ్వు నమ్మకపో డైలాగ్ లేకపోయినా కానీ ఆ మీర్ షా దగ్గర చింపేసాడు. చింపేసిండు. అది ఆ ప్రెజెన్స్ ఉండే, Acting. స్క్రీన్ ప్రెజెన్స్, అరే. బాడీ లాంగ్వేజ్. మీర్ చాచా ఖతర్నాక్ ఉండే. మీర్ చాచా కనుక నా ఇంటి పక్కన నా చాచా అయి ఉంటే హైదరాబాద్ కు రూల్ కడితే ఆజ్ తక్ చెద్దరు రోడ్ పైన దొరికినట్టు చెద్దరు వేసి కొడుతుండే నేనైతే. నాకు ఆ ఫ్యామిలీలో మీర్ చాచా ఫస్ట్ బెస్ట్, సెకండ్ బెస్ట్ వచ్చేసి ఈ 1999 వర్జన్ ఆఫ్ జాక్ స్పారో ఈ పిల్ల, థర్డ్ బెస్ట్ వచ్చేసి ఖాజా, మీర్ చాచా చిన్న బ్రదర్ బ్రదర్ ఎవరైతే ఎందుకు ఆ పిల్లాడు పెళ్ళోకి పోతాడు, ఎందుకు స్టార్టింగ్ లో ఉంటాడు చూడు, రెండో తమ్ముడు, ఫస్ట్ తమ్ముడు. ఖాజా తర్వాత నాకు వాడు మస్తు నచ్చిండు. అవునా? వాడు ధైర్యంగా పంపిస్తాడు చూడు, తు బాగంటాడు చూడు. అవునవును. వాడు అది ఖాజానే, అది ఖాజా కాదు, అది కాదా? కాదు. వీడికి నలుగురు అన్న తమ్ముళ్ళ, వీళ్ళందరూ 4-5 అన్న తమ్ముళ్ళు ఉంటారు. అవును అవునా? యంగెస్ట్ వాడు ఫైజల్. వాడు ఎవడైతే చచ్చిపోతాడు అవును. బచ్చగాడు, వాడు ఫస్ట్ లోనే ఇద్దరు పోతారు చూడు. అవును వీడు ఫస్ట్ రైట్ హ్యాండ్ ఉంటాడు. రైట్ ఆ ఫస్ట్ వస్తాడు కదా సైకిల్ దొక్కుంటూ కాదు, ఆ పొలంలోకి పోతాడు చూడు, అందులోకి నికల్నా చాయే ఎదర్సే. అవునవును. వాడు ఫస్ట్ తమ్ముడు ఉంటాడు. వాడు ఖాజా కాదంటావు? ఖాజా కాదు. ఓకే 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 రైట్. ఖాజా గారిని వాడు ఏదో చేస్తారు నాకు తెలిసి, వాడిని ఎలా కొడతారో ఏదో అవుతుంది. నాకు ఎందుకో వాడే ఖాజా. కాదు. ఇట్ డజంట్ మ్యాటర్. కానీ ఇప్పుడు వద్దాం బ్రో, వాడిని చంపేస్తుంది కదా అక్కడే. యాక్టింగ్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక్క తప్పడిగేలే. అవును. నాకు చాలా రేర్ గా నువ్వు ఎంత మంచి మూవీ చూపించినా గానీ అరే వీడి ఇంకెవడైనా ఉంటే బాగుండే అన్నట్టు అనిపిస్తుండే. కానీ నిజం చెప్తున్నా కదా, జస్ట్ యాజ్ యాక్టింగ్ స్కిల్ అని కాదు, వాళ్ళ లుక్ నువ్వు అన్నట్టు, నువ్వు పైరేట్ అంటేది ఆ రౌడీనెస్ ఆ రఫ్నెస్ వచ్చేస్తుంది చూడు. ఒకళ్ళు ఎవరైనా ఇప్పుడు ఆర్మీలో అంటారు చూడు, ఈ వెంట ఇన్ ఎ బాయ్ కేమ్ అవుట్ ఎ మ్యాన్ అంటారు చూడు. ఆ ఆంటీది ఎవల్యూషన్ అయిన తర్వాత పైరేట్ ఆంటీ దానికి ఇక నో నాన్ సెన్స్ ఉంటుంది చూడు. ఏం చేసిందో అది లుక్ వైజ్ కానీ క్యారెక్టర్ బిల్డింగ్. వాడు చద్దరు తీసుకొచ్చినప్పుడు కూడా పర్లేదు, బతికే వచ్చి బాగానే చేసినవులే అంటే. శుభలేఖ సుధాకర్ ఎవరు తెలుసా? శుభలేఖ సుధాకర్ పీర్ బాబానా? పీర్ బాబా అసలు నేను ఫ్లాట్ అయిపోయినా. అరే పీర్ బాబా అనుకుంటే నేను టిపికల్ గా ఉంటాడు అనుకుంటే, ఒక రిటైర్డ్ SBI బ్యాంక్ ఆఫీసర్ లా ఉంటాడు మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. పీర్ బాబా అయితే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెటరన్ యాక్టర్ ఇండస్ట్రీలో. కానీ నువ్వు ఏవైతే క్యారెక్టర్లను ఇమాజిన్ చేస్తావో ఆయన ఈ ఏజ్ లో రీసెంట్ గా చేసినవన్నీ ఈధర్ ఒక పొలిటికల్ పార్టీ లీడరో, లేకపోతే చెట్టు కింద ప్లీడర్ అంటారు చూడు అలాంటి రోల్లో, లేకపోతే ఎవడో మిడిల్ క్లాస్ ఒక పూర్ ఫ్యామిలీలో బాధపడుతున్న ఒక రైతో, ఇలాంటి రోల్లు చేస్తున్నాడు. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఎక్స్ట్రీమ్లీ వైజ్, ఏదో నామకే వాస్తే వైజ్ కాదు, మంచి గట్టి బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్ ఈ పీర్ బాబా. దాన్ని ఎంత బ్యూటిఫుల్ గా పొట్రే చేసిండు ఆయన. ఒక సీన్ చెప్తా, వీడి ఇంటికెళ్ళి కూర్చుంటాడు గోపి, వాడు ఉయ్యాలు ఊగుతుంటాడు చూడు మనవరాలతోటి ఎవరితోటి ఉయ్యాలు ఊగుతుంటాడు ఇంట్లో. ఎంత నాన్షాలెంట్ ఉంటాడు ఆయన అంటే, దయ్యాలకే భయపడలే మనుషులకేం భయపడతా అన్నట్టు ఉంటాడు మనిషి. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ ఆ క్యారెక్టర్ డిమాండెడ్ దట్. అలాదీన్ గాని క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్లీ కామిక్ క్యారెక్టర్ అలాదీన్ జనరలీ, అంటే ఆయన చేసే రోల్స్ అన్ని కామెడీ రోల్స్ చేస్తాడు. అంత చిన్న క్యారెక్టర్ లో కూడా. అండ్ ఇక్కడే నేను మళ్ళీ బల్లగొద్ది చెప్తా బోగస్, నువ్వు ఎప్పుడు నన్ను ఆర్గ్యూ చేస్తావు కానీ ఒక మంచి ఆర్టిస్ట్ ఎంత బ్యూటిఫుల్ గా లేయర్లు స్క్రీన్ పైకి తీసుకురాగలడు, దట్ విల్ టెల్ ఆ ఆర్టిస్ట్ సత్తా ఏందో. ఒప్పుకుంటా. అలాదీన్ది యాక్చువల్లీ చాలా సింపుల్ క్యారెక్టర్ వాడిది మొత్తం స్క్రిప్ట్ లో. వాడు రైట్ హ్యాండ్ ఉంటాడు, ఒక క్యాడర్ ఉంటది వాడిది, వాట్ ఎవర్ దయ్యాలు తీయడంలో దాంట్లో ఆల్మోస్ట్ ఒక ఫిల్టర్ లా ఉంటాడు. ఇంపార్టెంట్ కేసెస్ తీసుకెళ్తాను కానీ అంత చిన్న దీంట్లో కూడా వాడికి ఒక సటిల్ సర్కాజం ఉంటది మొత్తం మూవీ మొత్తం.
ఏంద్రా నువ్వు తోపు అనుకుంటున్నావా, అసలు సత్తా బయటపడుతుంది తర్వాత. ఈవెన్ హిస్ లాస్ట్ లైన్ కూడా నాకు ఎంత బ్యూటిఫుల్ అనిపించింది అంటే ఇప్పుడు ఈ గోపికి ఏం కాదంటారా అంటే, ఎందుకు ఏమవుతుంది అంటే వీడు అంటాడు కదా, మీరే అంటుంటారు కదా గతం నవ్వినోడు ఎప్పుడు వదలదు వాడిని అని. వాడు ఎంత అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ పోకింగ్ ఫన్ ఎట్ ఈస్ ఓన్ మాస్టర్. రైట్, ఏంది నువ్వే చెప్తావు కదా, నువ్వే మర్చిపోయినావు, అరే ఎదా నువ్వు అన్నట్టు. వీళ్ళిద్దరి పక్కన పెట్టి ఈ భూతాలు దింపేటోళ్ళు ఆ మొత్తం మీర్ చాచా ఫ్యామిలీ, వాళ్ళు హార్డ్ వర్కింగ్ ర్యాక్స్ టు రిచెస్ ఫ్యామిలీ ఉంటుంది చూడు. అంటే వాళ్ళ చేతులతో కష్టపడి వాళ్లే సంపాదించి వాళ్లే ఇక ఒక సంతోషమైన కుటుంబం తయారయ్యారు అంటారు చూడు. దిట్టంగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు. నీకు ఆ ఎథికల్ ఆ వాల్యూ సిస్టమ్ కనబడుతుంది ప్రతి ఒక్కరి ముఖంలో కనబడుతుంది. మై ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్, రైట్, బ్రోస్ బిఫోర్ హోస్ అన్న యాటిట్యూడ్ ఉంటుంది అందరికి. వాళ్ళు నిజంగానే రిలేటెడ్ అన్నట్టు ఉండే కదా వాళ్ళ బిహేవియర్, చాలా కన్విన్సింగ్. ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే వాడికి వాడు ముద్ద దిగదు చూడు ఒక చోటు, లాస్ట్కి అందరూ వదిలేసి వాడు పిల్ల ముద్దేసి వెళ్ళిపోతుంటది మీర్ చాచాది, వాడు ముద్ద చేతిలో ఉండిపోతుంది, వాడు ముద్ద దిగదు. ఆ ముద్ద దిగకపోవడం అనేది ఎంత బ్యూటిఫుల్ గా చేసిండంటే వాడికి ఇక తినాలా సావాలా అన్నట్టు వాడికి అంత కసి ఉంటుంది చూడు, అదొకటి. ఇంకా సరే ఈ పైరేట్ ఆంటీది అయితే మస్తు మాట్లాడడం మంచిగా చేసిండు. గోపి చేసిండు, గోపి పా అసలు ఎంత పెద్ద రెవల్యూషన్ అంటే గోపి. నేను చెప్తున్నా బోగస్, ఇండస్ట్రీ కనుక గోపికి ఇంకా ఛాన్స్ లేదని అంటే అది ఇండస్ట్రీ తప్పు. నేను ఏదో కుల్లా బస్తీ మీద సవాల్ చేస్తున్నాను. నేనేం రియలైజ్ అయినా తెలుసా బ్రో, గోపికి అసలు ఉన్న ఆ ల్యాంకీ ఆ ఫ్రేమ్, పొడుగ్గా సన్నగా ఉంటాడు, ఆల్మోస్ట్ ఇట్లా జర్ర బొజ్జేసుకొని చిన్న టైర్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఇట్లా వైర్ లాగా ఊగేటట్టు ఉంటాడు, డీలా ఉంటాడు మనిషి. ఫేస్ మీద ఎక్స్ప్రెషన్ ఎట్లుంటది అంటే పర్పెచువల్లీ ఇన్సల్ట్ అవుతున్నట్టు ఉంటుంది ఫేస్, ప్రతి దానికి ఇన్సల్ట్ అయిపోతున్నట్టే ఉంటుంది ఫేస్. అండ్ ఆ ఒకలాంటి బాడీ జర్క్లు ఎట్లయితే ఇస్తాడు గోపి, నిజంగా హారర్ మూవీస్ కి బాగా సెట్ అవుతాడు. అది మాత్రం అర్థమైంది నాకు ఈ సినిమా చూస్తే. కాస్టింగ్ ఆయన అది పక్కన పెట్టేసి ఎందుకంటే ఈ గోపిని ముందు కూడా చూసాం, టక్ జగదీష్ లో కూడా చూసినాం. అవునా? నేను చూడలేదు. ఎక్కడ? టక్ జగదీష్ లో లైట్ ఎవరైతే ఇంటికి పెడతాడో ఆ అమ్మాయి హస్బెండ్ గోపి. అవునా? తాగి ఆ అమ్మాయిని హరాస్ చేస్తుంటాడు చూడు. అవునా? ఇంకెవడో ఏంటాడు? నోప్, దట్ ఈస్ గోపి. అవునా? రాసిస్తాను నీకు, ఆస్తంతా రాసిస్తాను. ఓ గాడ్, నా స్టేట్మెంట్ వెనకాల తీసుకోవాల్సి వస్తుంది. దట్ వాస్ గోపి. సాడ్ మూవీ చాయిసెస్ బ్రో. అవునా? షేట్, నాకు గుర్తు కూడా రాలే అసలు. అలాంటి క్యారెక్టర్స్ లో వస్తుండే ఈ మధ్య మనం సపోర్టింగ్ రోల్స్ లో అట్లా. ఇందులో మరి అది బై లక్ అనుకోవాలా లేకపోతే బై చాయిస్ అనుకోవాలా తెలియదు కానీ అది చాలా బాగా ఫిట్ అయింది. ఎట్లా ఫిట్ అయింది అంటే బ్రో, గోపిని చూస్తే నాకు ఎలా అనిపించింది అంటే కార్టూన్ నెట్వర్క్ లో కరేజ్ ద కవర్డ్లీ, వాళ్ళ అంకుల్ ఉంటది ఇట్లా ఒక పింక్ నైట్ కుక్క పిల్ల ఇట్లా వణుకుతుంటది చూడు, పెద్ద పెద్ద దయాల్లాగా వస్తుంటది, వణుకుతుంటది. గోపి నాకు ఆల్మోస్ట్ కాంబినేషన్ ఆఫ్ కరేజ్ ద కవర్డ్లీ డాగ్ ఇంకా శామ్ రేమిది ఈవిల్ డెడ్ అని ఒక పెద్ద బి గ్రేడ్ ఫేమస్, అందులో లీడింగ్ రోల్ లో ఒకడు, వాడి పేరు మర్చిపోతున్నా కానీ ఆ మూవీలో వాడి పేరు యాష్ ఉంటది. వాడు కూడా ఇట్లానే పొడుగ్గా సన్నగా ఉంటాడు అండ్ వాడు కూడా ఫిజికల్ హ్యూమర్ బాగా చేస్తాడు అన్నమాట. సో వాడు ఫిజికల్ హ్యూమర్ ఆ హారర్ లోకి తీసుకొచ్చాడు. అది జనాలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది చూసాక జనాలు ఫిదా అయిపోయారు వాడిని చూసి. ఈజ్ ద బెస్ట్ యాక్టర్ అలైవ్ నాకైతే అని అట్లా. గోపిలో ఎన్ని కలుస్తాయంటే నాకు యాక్చువల్లీ గోపిలో షాగీ కనబడ్డాడు, స్కూబీడూ షాగీ. ఓకే ఓకే, యా ఐ కెన్ సీ స్కూబీడూ షాగీ కనబడ్డాడు. ఎందుకంటే అదొక ఇన్నోసెంట్ కరేజ్ అంటారు చూడు, అదొక ఫూలిష్ బ్రేవ్నెస్ అంటారా ఏదో అంటారు. వాడు గోపిలో నాకు అది కనబడేది అంతే. రైట్, నాకైతే కరేజ్ ద కవర్డ్లీ డాగ్. అసలు గోపి దయ్యం లేనప్పుడు ఎట్లయితే యాక్టింగ్ చేశాడు అది నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించింది. వాడు ఆ అమ్మాయి కోసం వరస్ట్ కాస్టింగ్, ఓకే బై ద వే ఒకటి ఉన్నది కాస్టింగ్ మిస్టేక్ అనుకో, అదే ఆ గోపి వెనకబడే పిల్ల. అవునా? యా, నాకు నేను గోపి కమ్ ఆన్ మ్యాన్, నాకు ఓకే అనిపిస్తుంది, బిలీవబుల్ అనిపిస్తుంది. యువర్ నీ నేబర్స్ ఎంత నీ రిలీజన్ కాకపోయినా దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ. అది అది మైనర్. అది ఏది? ఎవరు నాజీ అంటున్నావు నువ్వు? నేను మేడమే అంటున్నా. మేడమే అంటున్నాను ఏకంగా. నేను డైరెక్ట్ మేడంకి వెళ్తున్నాను నేను. ఓకే ఓకే, ఎందుకంటే గోపి ఉన్న పరిస్థితిలో ఎవ్రీబడి వర్క్స్ కదా, వాడికి అవన్నీ పెట్టుకోద్దాం. అట్లా నేను ఉట్టి సింగిల్స్ టార్గెట్ చేస్తా, అవన్నీ పెట్టుకోవద్దు. ఎనీథింగ్ వర్క్స్ అన్నట్టు ఉండాలి.
యాటిట్యూడ్. ఓపెన్ మైండ్ ఉండాలి. ఓపెన్ మైండ్ ఉండాలి, కష్టం లేకపోతే. ఈ ఎస్పెషలీ ఇలాంటి మేట్రియార్కల్ నేరేటివ్ లో గోపికి అసలు ఛాన్సే లేదు అసలు. అవును అవును, చాలా ఓపెన్ మైండ్ ఉంచుకో. యా బట్ ఆ ఆఫీస్ లో ఉన్న పిల్ల కూడా నాకు బిలీవబుల్ అనిపించింది. యా అదే నేను రియలిస్టిక్ రియలిస్టిక్ అనిపించింది. ఇట్స్ రియలిస్టిక్ టార్గెట్. దాన్ని అంటే నాకు అది కూడా చాలా మంచిగా అనిపించింది. వాడు ఆ లవ్ యాంగిల్ ఆ డెస్పరేషన్ చూపించినా గానీ, ఆ గోపిక అదొక సైడ్ చూపించినా గానీ దాన్ని మెయిన్ స్టే చేయలేదు. ఎట్లనో అట్లా ఈ పిల్ల ఇన్వాల్వ్ అయిపోయి దయ్యం స్టోరీలో లాస్ట్ కి గోపి ఆ నాజియా కోసం కాకుండా ఈ పిల్ల కోసం ఫైట్ చేస్తున్నట్టు చూపించడము, ఆ దరిద్రం అంతా లేకుండా. సో సినిమాలో అది అయ్యేది, కంపల్సరీ అయ్యేది. లేకపోతే అసలు హీరోయిన్ ఉన్నది ఎందుకు? అదే కాదు, లవ్ ఇంట్రెస్ట్ తీసుకొచ్చేదే హీరోకి ఒక మోటివేషన్ ఇవ్వడానికి. వీళ్ళని ఇప్పుడు తీసుకెళ్ళాలి కదా దేన్నో దాన్ని. ఎగ్జాక్ట్లీ. సో చెల్లెలు పోయినా కానీ పర్వాలేదు హీరోలకు, కానీ లవ్వర్ పోతే మాత్రం ఎక్కడ లేని ఒళ్ళు చాలా కష్టం, చాలా కోపాలు వస్తాయి. సో నాకు అది ఇంకోటి నచ్చింది. ఎప్పుడైతే అది ఇంటికి వస్తుంది కదా, ఆంటీ పిలుస్తుంది కదా నీలం ఆంటీ, ఇట్లా ఏమో అయింది నాజియాకి అని, వీడు పంపించేస్తాడు చూడు దీన్ని. సరే నువ్వు నాకు అక్కడే భయం వేసింది తెలుసా. ఎప్పుడైతే మొత్తం ఇట్లా మర్జ్ చేశారో అదే రోజు దానికి దయ్యం ఎక్కడం, వీడు ఆ రోజే తీసుకురావడం పిల్లని. నాకేం భయం వేసింది అంటే వీడు కొంప తీసి ఇప్పుడు ఇది కూడా వెళ్తుందా ఈయన వెనకాల తోకలాగా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్న పిల్ల ఎవరు నేను చూస్తాను. అదే నువ్వు అన్నట్టు దీన్ని కూడా స్టోరీలో లాగకుండా మంచి పని చేసింది, చాలా మంచి పని చేశారు. ఇన్ఫాక్ట్ దానికి దయం వచ్చినా గానీ ఐ డోంట్ కేర్. గోపిని అంటుండే పోతే వన్ ఫర్ ద టీమ్ అనుకొని వదిలేసేదాన్ని. సో అదొకటి. ఆబ్వియస్లీ నీలం అంటే వండర్ఫుల్, చాలా సటిల్ పర్ఫార్మెన్స్ చేసింది. నీలం అంటే ఇంట్రడక్షన్ ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే ఆ షాప్ లో కదా, ఆ బొడ్డోడు ఉంటాడు, ఆ బొడ్డోడుతో సహా ఎంత బాగా చేశాడంటే. ఆ బొడ్డోడు కూడా ఒక్క సీన్ ఇచ్చాడు కానీ చింపేసిండాడు, చాలా బాగా చేశాడు. నీలం అంటే ఇంట్రడక్షన్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఇచ్చిందంటే, అంటే ఆ ఒక్క 2.5 minutes సీన్ లో 3 minutes సీన్ లో నీలం అంటే లైఫ్ ప్రాబ్లమ్స్ అన్ని చూపించేసిండు. ఎగ్జాక్ట్లీ. ఆమె ఇట్లా స్ప్లిట్ చేస్తే చూడు గ్రాసరీస్ ని, ఎంత అంటే సబ్ టెక్స్ట్ అవసరం లేదు. నువ్వు స్టార్టింగ్ లో ఒక పాయింట్ అన్నావు, దాన్ని ఇక్కడ హైలైట్ చేస్తా. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్. రైట్. ఇండిపెండెంట్ ఉమెన్ అని ఎవరికైతే కావాలో పోయి ఆ నీలమంటి రోల్ చూడండి. దానికి మొగుడు లైట్ తీసుకుండు, బట్ షీఈ్ వర్కింగ్ హార్డ్. అది కష్టపడుతుంది, లాస్ట్ సాలరీ ఇస్తలేరు, దానికి 1,00,000 కష్టాలు, బండి లాగుతుంది. అండ్ ఎట్లా లాగుతుంది? ఏడుస్తూ బీడుస్తూ లాగుతలేదు, నవ్వుతూ లాగుతుంది. అది ఇది జనరల్ గా ఎవరైనా చూస్తే ఎవడు అందరికంటే ఎక్కువ కష్టపడుతున్నాడు, ఎక్కువ ప్రాబ్లంలు ఉన్నా కానీ కష్టపడుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది ఎవరు అంటే, ఎవడైతే ప్రాబ్లంలు ఉన్నా కానీ నవ్వుకుంటూ వస్తాడు చూడు వాపస్ ఇంటికి, నవ్వుకుంటూ బయటికి వెళ్తారు చూడు వాళ్ళు. అది సో హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ ఆర్ స్టోరీ రైటర్ ఆర్ క్యారెక్టర్ రైటర్ ఎవరైతే ఉన్నారో, ఈ సటిల్టీని మీరు ఎట్లయితే చూపించినో ఆ నీలం వంటి క్యారెక్టర్, నాకు అదొక పెద్ద స్ట్రైకింగ్ పాయింట్ అనిపించింది. నాకు అదే వావ్ అనిపించింది. అందుకనే నేను గోపికి అదే సజెస్ట్ చేస్తా, నువ్వు నీలం వంటి వెనకెళ్ళు, నీ లైఫ్ హాయిగా ఉంటుంది. బికాస్ ఏ రోజైతే నీకు ఉద్యోగం పోతుందో షీల్ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ బ్రో, నీళ్ళు చూసుకుంటది. ఖతర్నాక్ ఖీర్ చేస్తుంది అన్ని, నీకు మటన్ బిర్యానీ చేస్తుంది, ఖీర్ అంటే ఖీర్ చేస్తుంది. వాట్ డజంట్ షీ నో? నీకు దయ్యం పట్టిందంటే కొట్లాడుతుంది దయ్యంతో, ఇంకేం కావాలి? ఇన్ఫాక్ట్ బాబానే చెప్తాడు లాస్ట్ కి, నేను నమ్మలేదు నువ్వు ఇంతవరకు లాక్కొస్తావు కానీ బాగానే లాక్కొచ్చినావు అంటాడు లాస్ట్ కి. దట్స్ ఇంకేం కావాలి? అలాంటి పెద్ద బాబానే చెప్తున్నప్పుడు సొసైటీ చెప్తే ఏంది, చెప్పకపోతే ఏంది? సో ఎవ్రీ క్యారెక్టర్ ఏదో రాసి ఉందనేది మేము యాక్టింగ్ చేస్తున్నాం అన్నట్టు, అంటే వాళ్ళు ఎంత మంచిగా రాసిందంటే అట్లీస్ట్ చూస్తుంటే ఏమనిపించింది అంటే, అరే వీడు ఏమంటారు ఒక ఎక్స్ట్రా లేయర్ తీసుకొచ్చిండు ఈ దీనికి. అది నాకు ఓవరాల్ యాక్టింగ్ లో అండ్ వితౌట్ ఎక్సెప్షన్ చిన్నప్పుడుకు క్యారెక్టర్ల నుంచి, నువ్వు అన్నట్టు ఆ బుడ్డోడు నుంచి, ఆ బొడ్డోడు, ఆ డాక్టర్ గాడు, ఆ డాక్టర్ గాడు, ఆ డాక్టర్ కూడా, నువ్వు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినావా? గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ ఉంటారు, ఎందుకు వచ్చినా అన్నట్టు ఉంటారు వాడు. సరే వస్తే వచ్చినావు, ట్రీట్మెంట్ నోరు మూసుకొని తీసుకోరాదు, ఎందుకు క్వశ్చన్లు అడుగుతున్నావు అన్నట్టు ఉంటాడు. ఎగ్జాక్ట్ అట్లనే ఉండేవాడు. ఇంక్లూడింగ్ మన లవర్ బాయ్, ఇందులో కూడా లవర్ బాయ్, ఇంక్లూడింగ్ ఆ మస్దా, దాని మొహం చూపికపోయినా దాని యాక్టింగ్ మంచిగా చేసింది. ఆ చాయిస్ నాకు చాలా నచ్చింది. మసూదా మొహమే చూపికపోవడం అనేది, నేను మస్దా అన్నా కానీ వాట్ స్ట్రాంగ్ చాయిస్, అసలు బ్రేవ్ చాయిస్. అది కొన్ని చాయిసెస్ తీసుకున్నారు ఇట్లా ఈ సినిమాలో, చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇంకోటి కూడా, జనరల్లీ మొహం ఎందుకు చూపిస్తారు సార్ దయ్యంది, నువ్వు అబ్జర్వ్ చేస్తే ఆడియన్స్ దయ్యంతో సింపథైజ్ అవుతారు అని చూపిస్తారు. అవునా? యా ఎందుకు తెలుసా నీకు చెప్తా.
ఒక దయ్యం ఎందుకు అవుతుందో దానికి ఒక దరిద్రమైన బ్యాక్ స్టోరీ ఉంటుంది. అదేదో దాన్ని చంపేసిండ్రో, లేకపోతే మొగుడు అబ్యూజ్ చేసి కొట్టేసిండు, లేకపోతే ఏదో విక్టిమ్ ఉంటది. ఇలాంటిది ఏదో ఒక బ్యాక్ స్టోరీ వల్ల దయ్యం అయిందని ఒకటి ఉంటది. అమ్మాయి దయ్యం అంటే జనరల్లీ ఇదే తొక్కలో బ్యాక్ స్టోరీ ఉంటది. సో వాడు మొహం ఎందుకు చూపిస్తారంటే దాని ఫ్లాష్ బ్యాక్ లా నువ్వు కొంచెం సింపతైజ్ అవుతావు, అరే ఇంత అందంగా ఉంటుండే నా దయ్యం, లేకపోతే అరే ఇంత అమాయకురాలు ఆ దయ్యం, ఏదో ఒక హుక్ ఉంటుంది నీకు, ఆ దయ్యంతో నువ్వు కనెక్ట్ అవ్వాలి, లేకపోతే సింపల్. ఇందులో దయ్యంతో కనెక్ట్ అవ్వద్దు అని చెప్పి వాడు ముందర నుంచే గట్టిగా మెసేజ్ పంపిస్తున్నాడు, ఈ దయ్యం గలీజ్ది, దీంతో మీరు కనెక్ట్ అవ్వద్దు, అదే మోరల్ అన్నట్టు చెప్పింది చూడు. అదొక పెద్ద ప్లస్. మళ్ళీ ఇంకో పెద్ద ప్లస్ ఏంటంటే స్ట్రాంగ్ యాంటాగనిస్ట్. ఈ విలన్ ఏదైతే ఉందో ఈ మూవీలో మసూదా ఎంత బాగా బిల్డ్ చేశారంటే ఈ విలన్ ని, చాలా స్ట్రాంగ్ యాంటాగనిస్ట్ ఉన్నాయి హారర్ మూవీకి. అసలు ద టైప్ ఆఫ్ ఏదైతే హర్కతులు చేస్తుండేనో, ఎట్లాగైతే సాక్రిఫైస్ చేస్తుండేనో, టిపికల్ సాక్రిఫైస్ కాదు, షీ హ్యాడ్ అ స్టైల్, ఒక రిచువలిస్టిక్, మళ్ళీ ఆ ఆల్మోస్ట్ ఒక సేటనిజం టైప్, ఆ పెంటాగ్రామ్లు గీసి మంత్రాలు ఎట్లుండే అది వింటేనే భయం వేస్తుండే నాకు. అండ్ ఇంకోటి ఎస్పెషల్ నాకు అన్నిటికంటే ఏది స్ట్రైకింగ్ అనిపించింది అంటే, ఎక్కడైతే ఇంట్లో మీర్ చాచా చంపుతాడు చూడు దాన్ని, ఆ ఇంట్లో బ్యాక్ సైడ్ ఎలాగైతే రొటీన్ గా సాక్రిఫైసెస్ చేసేదో చూపించేవాళ్ళు చూడు, ఇట్లా ఫ్లాష్ కట్స్ లో చూపిస్తారు అస్సలు. అండ్ ఆ ఇంటి కింద అదేదో సురంగులు పోతున్నట్టు ఇట్లా హాల్వేస్, తలుపు లోపల తలుపు ఇట్లా లైన్ పోతే చూడు. అరే ఆ సీన్ కూడా ఎంత నీట్ గా తీసిండు. నువ్వు ఇప్పుడు చెప్తుండే గుర్తొస్తుంది, వీడు వెళ్తాడు కదా చెద్దరు కత్తి పట్టుకొని, ఓ పల్టాన్ వేసుకొని పోతాడు చూడు, అందరు పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు చూడండి, ఎత్తి కొట్టుకోవడం అవన్నీ. మీర్ చాచాకి ఇంకా ఒళ్ళు మండుతుంటది, అరే నా వాళ్ళని కూడా కంట్రోల్లోకి తీసుకుంటున్నావా అని. అది కూడా మీర్ చాచా నాకు అందుకనే బెస్ట్ అనిపించింది యాక్టింగ్ మొత్తం. ఒక్క డైలాగ్ ఇవ్వకపోయినా కానీ మీర్ చాచాకి చింపేసిండు అనిపించింది నాకు. సో యాక్టింగ్ దీంతో అయిపోతుందంట. అఫ్ కోర్స్ కాస్టింగ్ కూడా వేద్దాం దీంట్లో. కాస్టింగ్ బ్యూటిఫుల్ కాస్టింగ్ ఈ మూవీకి. అన్నిట్లో కూడా కాస్ట్యూమ్ డిజైన్ వండర్ఫుల్. ఆ కాస్ట్యూమ్ మీద పనిచేసిన వాళ్ళకి ఇంకో చాక్లెట్ నోట్లో పెట్టాలి, అవార్డు ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఎస్పెషల్లీ ఆ 1999 జాక్ స్పారో లుక్ ఏదైతే ఉందో మర్చిపోలేకపోతున్నట్టు నువ్వు. సీరియస్లీ బ్రో, అది టిపికల్ ఒక గ్రాఫిక్ నావెల్. నాకు అదే కనిపించింది తెలుసా, వెబ్ సిరీస్ లేదా గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టార్టింగ్, లేదా ఒక నాకైతే వెబ్ సిరీస్ అనిపిస్తుంది. నాకైతే చెప్తున్నా ఇట్ హ్యాస్ టు బి వెబ్ సిరీస్. ఎందుకంటే చాలా ఈస్టర్ ఎగ్స్ ఉన్నాయి ఈ మూవీలో. ఎప్పుడైతే మసూద్ అయిన పచ్చడి కొడతాడు చూడు గోపిని లాస్ట్ లా, వాడికి ఒక ఫ్లాష్ కట్లు వస్తాయి చూసినావా, వాడు చిన్నప్పుడు ఎవడో కొడతారు ముక్కులకి వెళ్ళి రక్తం వచ్చినట్టు, వాడు ఏదో గుద్దినట్టు, వాడు పెద్దగైనప్పుడు కూడా ఏదో ఎట్లా జిగ్జిగ్గానే వస్తాయి చూడు. రైట్ నాకు అది చూడగానే అనిపించింది, అంటే ఇది కూడా ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉన్నదా బ్రో. ఇప్పుడు వద్దాం బ్రో, పాయింట్ కి వచ్చినావు నువ్వు. గంట సేపు మాట్లాడిన తర్వాత లేదు వీక్నెసెస్ అంటున్నా. ఈ సినిమాలో వీక్ పాయింట్స్ ఎక్కడ ఉండే అంటే, నాకు 2 వీక్ పాయింట్స్ ఉండే. పెద్ద వీక్ పాయింట్ ఏంటంటే, బిగ్గెస్ట్ వీక్ పాయింట్, ఈ పెద్ద జాక్ స్పారో ఎప్పుడైతే వీళ్ళ బ్యాక్ స్టోరీ నరేట్ చేస్తుందో, మొత్తం మీర్ చాచా ఫ్యామిలీది ఎలా అయ్యింది అనేది, ఒక్కొక్క సీన్ బ్యూటిఫుల్ ఉండే అసలు. అన్ఫార్చునేట్లీ అక్కడ వీళ్ళు తొందరలో ఉన్నట్టుండే, ఇట్లా చూపించి దన్నన్ మళ్ళీ కట్ అయిపోతుంది, మళ్ళీ చూపించి దన్నన్ కట్ అయిపోతుంది. అండ్ ఎట్లా అంటే ఆమె నరేట్ చేసే స్టోరీ ఆ పంచు దిగే ముందు అది వెళ్ళిపోతుంది ముందుకి. అది కూడా వాళ్ళు కొంచెం స్లో డౌన్ చేస్తుంటే, అంటే ఇది వెబ్ సిరీస్ లో పాసిబుల్, ఇది కాదు, నాకు థియరీ ఉన్నది, అది కూడా స్లో డౌన్ చేస్తుంటే నాకు ఇంకా పంచ్ తగలేదు అక్కడ. ఎంత ఉందంటే ఆ మీర్ చాచా ఆ ఫ్లాష్ బ్యాక్ లో చూపించడానికి, మసూదా ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో వాళ్ళ ఫ్యామిలీలోకి, అది చాలా తొందరలో ఇట్లా టకా 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 చెప్పుకుంటూ పోయింది. అరే వెళ్ళిపోతుంది చూస్తున్నాను. ఎందుకంటే ఒక్కొక్క సీన్ ఎంత బాగుండే అంటే, ఇది కొంచెం ఇంకా బ్రీత్ అయ్యి ఉంటే ఇంకా అసలు ఆ డ్రెడ్ఫుల్ అట్మాస్ఫియర్ ఇంకా క్రియేట్ అయ్యేది, సస్టైన్ అయ్యేది అనిపించింది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ నరేషన్ అనేది మొత్తం ఒక బ్లాక్ లో చెప్పడం ప్లస్ తొందర చెప్పేయడం, ఈ 2 నాకు కొంచెం అరే. నాకు ఇంకొకటి కూడా ఉన్నది. చెప్పు. మీర్ చాచా వస్తాడు మళ్ళీ. అవును, ఎందుకు వస్తాడు, ఎట్లా తెలుస్తుంది మీర్ చాచాకి ఇది లేచిందని? వీడు వచ్చి నాజియాని ఫాలో అవుతాడా సడన్ గా? వాడు ఎక్కడైతే ఉన్నాడో, వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ ఫ్యామిలీని వదిలేసి ఒక దగ్గర ఇంకా ఉంటాడు కదా. అవును. సడన్ గా ఇట్లా నిద్ర లేస్తాడు పిచ్చోడే లేచినట్టు. అవును. అప్పుడు ఇంకా బట్టలన్నీ సర్దుకొని ఇంకా బయలుదేరుతాడు హైదరాబాద్. అదే ఎట్లా, హౌ? దాని ముందే ఏదో అవుతుంది. ఏం కాదు, నా బొంద అవుతుంది. ఏమవుతుంది మరి, ఎట్లా, హౌ? అదే అంటున్నా, అదొక లూజ్ ఎండ్. మీర్ చాచాకి ఇన్నేళ్ల తర్వాత ఇది మళ్ళీ లేచుకొచ్చింది మసూదా వసూలి కోసం అని చెప్పి వాడికి ఎట్లా తెలిసింది అంటే, వాడికి ఇంకా ఏదో మధ్యలో ఒక చిన్న డైలాగ్ ఉంటది,
ఎవరిది పైరేట్ ఆంటీది. దాన్ని చంపేసిన తర్వాత కూడా, మసూదాని చంపేసిన తర్వాత కూడా మీర్ చాచాకి ఇంకా జర ఉక్కిరిబిక్కిరి ఉండే మనిషి. అందుకనే మళ్ళీ పోయి ఎక్కడైతే పోలీసు వాళ్ళు పూడ్చోబెట్టినో దీన్ని, దాన్ని తవ్వి తీసుకొచ్చి ఇంకో చోట పూడ్చోబెట్టిండు జంగులో. అందుకనే కదా పూడ్చోబెడతాడు దాన్ని. అది కాజా కదా తీసేది బాడీ కాదు తర్వాత కాదు, ఖాజాని చంపిన తర్వాత కదా వీడు పోయి చంపుతాడు మసూదాని ఆ ఇంట్లో తీసుకెళ్లి. ఖాజా వాడు చేస్తూ ఉంటే వాడు ఏదో అవుతుంది కదా, అయిన తర్వాత కదా వీడు పోయి చంపుతాడు దాన్ని. అది బతికే ఉంటది అప్పటి వరకు. కరెక్ట్ కదా. సో కాదు, ఖాజా తవ్వి తీసుకొస్తాడు. అవును, ఖాజా తవ్వి తీసుకొస్తాడు. అయితే ఏదో తప్పు పోతుంది, తప్పు పోయి ఖాజా చచ్చిపోతాడు. అయితే వీడు మీర్ చాచా మళ్ళీ పోతాడు దాని వెనకాల పోయి దాన్ని తవ్వి ఏదో చెద్దరు గిద్దరు వేసి దాన్ని ఇది చేస్తాడు. సో అది చేసిన తర్వాత కూడా మీర్ చాచాకి ఇంకా జర ఏదో ఉంటది డిస్టర్బెన్స్ అని అంటది. అవును, అది ఎందుకు ఉంటుందో చెప్పాడు. అది మీర్ చాచాని చెప్పాలి ఇక. సో ఈ సినిమాలో ఎంతైతే ప్లానింగ్ చేశారో, ఎంతైతే ఫోర్ షాడోవింగ్ చేశారో, ఈ సినిమాలో యాక్చువల్గా ఫోర్ షాడోవింగ్ ఉండే. షాక్ ఆఫ్ షాక్స్ ఎక్కడ అంటే, మీర్ చాచా ఎప్పుడైతే మసూదాన్ని చంపుతాడో పొడిచి ఆ బాడీ చూపిస్తారు కదా, ఆ బాడీ నుంచి డిజాల్వ్ కట్ టు నాజియా అవుతుంది. అంటే ఆల్మోస్ట్ లైక్ దీని ఫ్యూచర్ ఇది అని. తెలుగు సినిమాల్లో ఫోర్ షాడోయింగ్ బ్రూట్ సబ్ టెక్స్ట్ ఫోర్ షాడోయింగ్. ఈ డైరెక్టర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఏం జరుగుతుంది ఇక్కడ సడన్ గా, ఆల్ ఆఫ్ అ సడన్ ఎప్పుడు లేనివి సడన్ గా కనిపిస్తున్నాయి. బట్ యా, ఇప్పుడు నా థియరీ చెప్పాలా నేను? నీ థియరీ అంటే వీక్నెస్ ది నేను చెప్తే ఒకటి యాడ్ చేసావు అన్నావు. అదే ఈ వీక్నెస్ థియరీ ఏం తెలుసా, దీని పార్ట్ 2 ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ ఒక ఎండింగ్ ఒకటి పక్కన పెట్టేసి ఇది మళ్ళీ ఈయన దగ్గరకు వచ్చింది. ఎందుకో అంటే సరే వాడు ఒక ఈస్టర్ ఎగ్ ఇంకోటి ఇసిరేసిండు అలా దీన్ని తవ్విండు కదా, మరి వీడికి ఏమి ఉండదా అంటే వాడు అరే అవును కదా అని చెప్పి ఆలోచిస్తాడు. ఓకే, వీడి దగ్గరకు వచ్చేసింది ఇక ఇది ఎందుకు వచ్చింది. సో మసూదాది స్టోరీ ఎక్కడా చెప్పలేదు, మసూదా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎక్కడా చెప్పలేదు మొత్తం మూవీలో. గోపి స్టోరీ చెప్పలేదు, పక్కన పెట్టేసి మసూదాది ఎక్కడ కూడా స్టోరీ చెప్పలేదు. దాని అర్థం ఏంటంటే, నా థియరీ ఏంటంటే, ఇక నెక్స్ట్ పార్ట్లో అసలు మసూదా ఇవన్నీ ఎందుకు చేస్తుంది, అసలు వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఎందుకు, వీడినే ఎందుకు పటాయించింది, దాని ఏదో స్కెచ్ ఉంటుంది. అది అంత ఖతర్నాక్ ఏమంటారు చేతబడి చేస్తుంది ఆ పిల్ల. దానికి ఒక బకరా కావాలంటే అది కూడా కొంచెం డ్యూ డిలిజెన్స్ చేసే పట్టు ఉంటుంది కదా, ఇట్లా ర్యాండమ్ గా పట్టు ఉండదు కదా. సో వీడేదో చేసి ఉంటాడు, ఈ మీర్ చాచా ఇంకెవరు ఏదో దయ్యాన్ని పట్టుకోవడమో ఏదో చేసి ఉంటాడు ముందర. కాకపోతే మీర్ చాచాకి ఎట్లా తెలుసు ఈ స్ట్రిక్స్ అన్ని, చెద్దరేసి చంపాలి, దీంతో చంపాలి, మన మౌల్వీ చెప్తాడు. ఓకే, ఎంత చెప్పినా కానీ వాడు చేయాలి, కరెక్ట్ గా చేయాలి కదా. వాడు మౌల్వీనే రాలేదా, అరే కప్పు పొడుచు అంతే, బార్కాస్ ట్రైనింగ్ అంటే కప్పాలి ఇంకో చేత పొడాలి. కానీ నా థియరీ ఏంటంటే, సెకండ్ పార్ట్ లో ఇక మొత్తం నారాయణ చైతన్య కళాశాలలో ఏం నేర్చుకుందో మసూదా, దాంతో ఏం జరిగిందో అవన్నీ సెకండ్ పార్ట్ లో ఇక ఇంటికి వచ్చి కూర్చొని చెప్తుంది. ఇక బాబు గోపి మంచిగా చేసినావు అంతా, వెరీ గుడ్, అకార్డింగ్ టు స్క్రిప్ట్ ఫాలో అయినావు నువ్వు, కానీ ఇప్పుడు నా స్టోరీ నువ్వు స్క్రిప్ట్ లో లేదు, ఇది నేను చెప్తా అని చెప్పి మొత్తం చెప్పి ఇక మొత్తం తిప్పుతుంది ఇది స్టోరీ. నాకైతే సెకండ్ పార్ట్ తీయడం కంటే ఒక వెబ్ సిరీస్ నన్ను అడిగితే అయితే వెబ్ సిరీస్ తీయాల్సి. వెబ్ సిరీస్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే వెబ్ సిరీస్ తీసుంటే కనుక అదే కాదు, వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ మూవీస్ స్టోరీస్ విచ్ ఐ డిడ్ంట్ వాంట్ టు ఎండ్. ఎగ్జాక్ట్లీ, నీకు అంత మంచి స్టోరీ ఉంది, ఎప్పుడైతే అరే ఇది ఎండ్ అవ్వకపోయి అరే ఇంకొంచెం ఉండుంటే బాగుంది స్టోరీ అని అలాంటి ఫీలింగ్ వచ్చినప్పుడు నీకు ఆబ్వియస్లీ అనిపిస్తుంది ఇంకా అరే ఇంకా సాగుతే బాగుంటది జరా ఇది అని. ఎందుకంటే నీకు అవన్నీ ఆ లూజ్ ఎండ్స్ ఏవైతే ఉన్నాయో, మరి వాళ్ళు ఇంత ప్లాన్ చేసిన వాళ్ళు అవి కూడా ఏదో ప్లాన్ చేసి ఉంటారని నా బిలీఫ్. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తాను నేను. కానీ నువ్వు చెప్పేది పాయింటే, కానీ ఇవాళ రేపు ఉన్న ల్యాండ్స్కేప్ లో నువ్వు ఒక సినిమా తీస్తున్నావు అంటే నీకు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ కి నీకు వస్తుందా రాదా పర్మిషన్, నీకు ప్రొడ్యూసర్ ఇస్తాడా లేదా అనేది అంత గుండె ధైర్యం మాత్రం అంటే ముందరే మాట్లాడుకొని ఉంటారు, ఎవడు ఉండదు. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ అంటున్నావు కదా ఇదంతా చాలా కాన్ఫిడెన్స్ తో తీసింది, కాన్ఫిడెన్స్ తీశారు. కానీ కాన్ఫిడెన్స్ వీళ్ళకు ఉంది, కానీ పైసలు ఇచ్చేటోడు ఉండాలి కదా కాన్ఫిడెన్స్. అది నాకు తెలిసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హిట్ అవుతుందో లేదో కూడా తెలియదు. అంటే ఇది హిట్ కింద ఎవరైనా కన్సిడర్ చేస్తారో తెలియదు. నా ప్రకారంగా అయితే ఇది హిట్ అవ్వాలి డెఫినెట్ గా. ఇది ఇలాంటి మూవీలు హిట్ చేయకపోతే ఇక మన పైన పిడకలు వేయాలి, మన ముఖాలు మన అమ్మ కొట్టుకోవాలి పిడకలతోటి. ఇలాంటి సినిమా హిట్ కాకపోతే నేను ప్రొడ్యూసర్ వైపు ఆడియన్స్ గా 5 మార్క్స్ కట్ చేద్దామంట. లేదు, ఐ మీన్ ప్రొడక్షన్ సైడ్, మార్కెటింగ్ సైడ్ ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళకి మార్క్స్ కట్ అవుతాయి. ఎందుకంటే నీ చేతిలో ఇది ఉండి కూడా నువ్వు అమ్మలేకపోతున్నావు అంటే ఎవరు తప్పది.
అంటే చూడు ఇప్పుడు ఆహాలో ఎక్స్పెక్టేషన్ ఏంటంటే జర సౌండ్ నాయిస్ పెరగాలి ఈ మూవీ పైన. యా సో ఈ జర మూవీ పైన నాయిస్ పెరిగితే జర అప్పుడు ఏమంటారు దీని సెకండ్ పార్ట్కి కూడా యాంటిసిపేషన్ పెరిగి జర హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అవును. సో మేబీ దానికి ఒక థియేట్రికల్ రిలీజ్ కూడా ఇవ్వచ్చేమో, చెప్పలేము. దీనికి థియేట్రికల్ రిలీజ్ వచ్చిందో లేదో తెలియదు, నాకు తెలిసి అయితే రాలేదు. నాకు కూడా రాదు యా అనిపిస్తుంది. నాకైతే ఎప్పుడు ఎక్కడ మనం చెక్ చేయలేదు కూడా, పెద్ద మనం అంటున్నాం కానీ యాజ్ ఎ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ మనం ఇది చెక్ చేయలేదు థియేటర్లో. జనరల్ గా బయట కనిపిస్తాయి థియేటర్ లో వచ్చే సినిమాలు పోస్టర్ ఇక్కడక్కడ కనిపిస్తాయి. నాకు మసూదా పోస్టర్ ఎక్కడ కనపడలేదు నాకు. యా కొన్ని మీమ్స్ చూసిన నేను, అంటే కొన్ని ఇవి చూసిన నేను సోషల్ పోస్ట్ మసూదా ఇది అది ఇది అని. కానీ అగైన్ నీకు జనరల్ గా వచ్చే నాయిస్ ఉంటుంది చూడు, యా అంత నాయిస్ అయితే ఇంకా రాలేదు దీనికి. మరి మనం మరీ అర్లీగా చూసినామా లేకపోతే మనము మరీ స్పేస్ డస్ట్ ని ఎక్కువ సీరియస్ తీసుకున్నామో తెలియదు. కానీ ఈ స్పేస్ డస్ట్ పని పాట లేదనుకుంటా, రాగానే చూసి మనకు చెప్పినట్టు ఉన్నాడు. మనం కూడా నోరు ఇట్లా మంచి ఓకే ఓకే అని వెంటనే చూసినాము. మంచి పనే చేసినాం చూసి, మంచి పని చేసినాం. ఎందుకంటే యా ఇది రికమెండేషన్ లేకుండా నేనైతే ఈ సినిమా సెలెక్ట్ ఛాన్సే లేదు, ఛాన్సే లేదు. ఎందుకంటే ఆ పోస్టర్ కూడా అట్లా ఏదో అని ఉండే. పోస్టర్ చాలా చిల్లరగా యా పోస్టర్ ఒక బి గ్రేడ్ మూవీ పోస్టర్ ఉంది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ డజంట్ డూ ఇట్ జస్టిస్ అట్ ఆల్. యా అందుకనే చెప్తున్నా కదా, మార్కెటింగ్ తప్ప అయి ఉండొచ్చు. కరెక్టే. మార్కెటింగ్ ప్రొడక్షన్ వాళ్ళు చాలా దే హావ్ టు పిక్ అప్ ద స్లాక్. యా కానీ దీనికైతే డెఫినెట్ గా నువ్వు ఇప్పుడు వెబ్ సిరీస్ తీసే ఆప్షన్ అయితే లేదు. కానీ సెకండ్ పార్ట్ అంటే కష్టం, ఎందుకంటే ఇదే క్యాస్ట్ రావాలి. నువ్వు ఇప్పుడు ఈ క్యాస్ట్ మార్చినావు అనుకో, దేర్ ఇస్ జీరో గ్యారంటీ ఉంటుంది మళ్ళీ నీకు ఆ ఇంపాక్ట్ క్రియేట్, ఆ కెమిస్ట్రీ రావాలి. ఎందుకంటే ఇంక్లూడింగ్ గోపి అండ్ ఆ పైరేట్ ఆంటీ కెమిస్ట్రీ బ్యూటిఫుల్ ఉండే వాళ్ళిద్దరిది కూడా. ఆంటీ వాడితో వాడు ఎప్పుడైతే వాడిని ఊరవతల చెరువు గట్ట దగ్గర పిలుస్తాడు, అవన్నీ చిన్న చిన్న విషయాలు కానీ అవి అది కెమిస్ట్రీ బిల్డింగ్ లో ఒక పార్ట్. అది ఇద్దరు క్యారెక్టర్ల మధ్యలో ఆ కెమిస్ట్రీ బిల్డ్ చేయడానికి చేసే పనులు. సో అవన్నీ నీట్గా ఉన్నాయి. సో మళ్ళీ అదే కెమిస్ట్రీ బిల్డ్ చేయడము, అలాంటి నీ క్యారెక్టర్లు రావడము ఎక్సెట్రా ఎక్సెట్రా కష్టం అవుతుంది నువ్వు క్యాస్ట్ మారుస్తే. కాస్ట్ మార్చకూడదు, క్యాస్ట్ మార్చలే. సో ఇప్పుడు నువ్వు ఇదే మూవీ యా సో ఇదే క్యాస్ట్ తోటి మళ్ళీ వెబ్ సిరీస్ తీయాలంటే ప్రాక్టికలీ ఇట్ డజంట్ మేక్ సెన్స్ నన్ను అడిగితే. సో సెకండ్ పార్టే తీయాలి. సెకండ్ పార్ట్ తీస్తే ఇక నువ్వు సెకండ్ పార్ట్లో ఈ లూస్ ఎండ్స్ కవర్ చేస్తున్నావు అని నా ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే నాకు నిజంగా తెలుసుకునేది ఉంది మసూదా ఎందుకు తయారైంది మసూదా లాగా అని. ఆ మీర్ చాచా బ్యాక్గ్రౌండ్ అసలు మీర్ చాచాకి ఇంకా ఏంది స్టోరీ, ఈ గోపి స్టోరీ ఏంది. గోపి స్టోరీ ఇది నా రెండో వీక్ పాయింట్ సినిమాకి. ఏంటంటే గోపికి వీళ్ళకి ఎంత అవుట్ ఆఫ్ ద వే పోయి హెల్ప్ చేసే మోటివేషన్ ఏంటి, అది అంత క్లియర్ గా లేకుండే. ఇంకో అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఉన్నది. ఏంటది? ఇప్పుడు వీడు ఈ మసూదా బేగం కైసేరైతే అనుకుంటే వాడు దాని పైరేట్ అంటే ఇంటికి పోతాడా? అవును. అక్కడ దాని ఫోటో ఒకటి ఉంటది పాతది, అదే ఫోటో వీళ్ళ మొగుడింట్లో కూడా ఉంటది. అది చెప్పారు. ఏంటి ఆమె వీడి తల్లి. సో ఈ పైరేట్ అంటే వీడి తల్లి కాదు వాళ్ళ ఇంట్లో ఫోటో ఉంటది కదా, ఆ ఫోటో ఈజ్ నాజియాస్ ఫాదర్స్ మామ్. నాజియా ఫాదర్ ఉంటాడు కదా పైసలు, మరి వాళ్ళ ఇంట్లో ఎంత ఉంది? వీళ్ళు రిలేటెడ్. అచ్చా వీళ్ళు రిలేటెడ్. ఓహో అది లాస్ట్ లో ఆ పిల్లకి చెప్తూ ఉంటాడు కదా, గర్ల్ ఫ్రెండ్ చెప్తూ ఉంటాడు. కరెక్టే. ఓకే ఓకే. సో అట్లా లింక్ ఉంది. ఓహో అట్లా వీళ్ళు కూడా బ్లడ్ రిలేటివ్స్ అని తీసుకొస్తాడు. ఓకే యా 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 అది సీన్. అండ్ మీర్ చాచా కూడా ఫాలో అయ్యేది ఎందుకు అంటే వీడిని చూస్తాడు స్కూల్లో నీలం టీచర్ దగ్గర వీడు పైసలు తీసుకోవడానికి వస్తారు కదా, అప్పుడు మీర్ చాచా బ్యాక్గ్రౌండ్ లో చూస్తుంటాడు. నాకు అప్పుడు అర్థం కాలేదు వీడెందుకు వీళ్ళిద్దరిని చూస్తున్నాడు అని అనిపించింది. తర్వాత అర్థమైంది ఓ వీడు చూసేది వీడి ఫ్యామిలీ రిలేటివ్ ని అని. ఓకే. సో అది అనమాట సీన్ అక్కడ. బట్ స్టిల్ నాకు ఇంకా ఏదో డౌట్ ఉంది మీర్ చాచా పైన. నాకు వీక్నెస్ ఎక్కడ ఉందంటే గోపి క్యారెక్టర్ లో ఫస్ట్ ఆ మోటివేషన్ అంత స్ట్రాంగ్ గా సెటప్ చేయలేదు. గోపి ఎందుకు అవుట్ ఆఫ్ ద వే పోతున్నాడు, ఒక విధంగా దీన్ని సెటప్ చేయొచ్చు యాక్చువల్ గా. ఆల్మోస్ట్ నీలా మేడం కోసం పోతున్నాడు. ఆల్మోస్ట్ చూపించినట్టు చూపించారు కానీ పూర్తిగా చూపిలేదు. గోపిని ఒక పిరికి క్యారెక్టర్ లాగా అట్లా ఎస్టాబ్లిష్ చేశారు స్టార్టింగ్ లో. అందుకనే నాకు కరేజ్ ద కవర్డ్లీ డాగ్ అనిపించింది. ఒకలాగా గోపిని ఎట్లా చూపించచ్చు అంటే వాడికి నిజంగా వణుకొచ్చేంత భయం, కానీ ఆ భయం ఉన్నా కూడా వాడు కంటిన్యూ అవుతాడు ఆ సిచ్యువేషన్ లో. సో ఎక్కడ లేని ధైర్యం పుట్టుకొస్తుంది వాడికి ఆ సిచ్యువేషన్స్ లో. ఇంకోటి ఏంటంటే వాడు చిన్నప్పటి నుంచి చాలా సెన్సిటివ్ అయి ఉండొచ్చు ఈ పారానార్మల్ ఫినామినన్ కి. వాడు చెప్తాడు కదా ఒకటో రెండు సార్లు చెప్తాడు చిన్నప్పుడు నాకు అట్లా అనిపించేది అది. సో అది అలా చూపించి గోపి రియల్ లైఫ్ లో దాచొచ్చేమో
వేరే వాళ్ళ దగ్గర వాళ్ళకి అర్థం కాదని చెప్పి ఎవరికి చెప్పకుండా అది వాడు ఒకలాంటి సీక్రెట్ క్యారీ చేస్తుంటాడు. ఎట్లా అంటే వాడికి రాత్రిపూట నైట్ మేర్స్ రావడము, లేకపోతే ఏమంటారు స్లీప్ పారాలిసిస్ అంటారు కదా, ఆ స్లీప్ పారాలిసిస్ లాగా వస్తుంది అలా చూపించి. సో గోపికి ఎప్పుడు ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది ద డార్క్ సైడ్ తో, ఎందుకంటే వాడికి ఆల్మోస్ట్ ఆ సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి వాడు ఆ ఫ్యాసినేషన్ వల్ల ఆ సెన్సిటివిటీ వల్ల వాడు అట్రాక్ట్ అవుతుంటాడు. ఇంకా ఈ సిచ్యువేషన్ ని ఎట్లాగో అట్లా ఏదో చేయాలి అని చెప్పి వాడికి అట్లా పుట్టుకొస్తుందని అలా ఎస్టాబ్లిష్ చేసే ఛాన్స్ ఉండే యాక్చువల్ గా, కానీ అలా చేయలేదు. ఇంకోటి ఏంటంటే అలా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ రాకొచ్చేది. ఏంటంటే డ్యూన్ లో ఆ గామ్ జబార్ సీన్ ఉంటది కదా, పాల్ అట్రైడీస్ వాడు చేయి లోపల పెడతాడు, పెట్టేటప్పుడు భయపడుతుంటాడు, కానీ కాసేపు తర్వాత వాడు ఒకలాగా మళ్ళీ ఫేస్ మారి చూస్తాడు చూడు దాన్ని. బెస్ట్ సీన్ అసలు. ఆ ఆర్క్ ఈ సినిమా మొత్తం గోపి ఆర్క్ చేయాల్సి ఉండే. ఎట్లయితే వాడు ఫస్ట్ పిరికిగా భయంగా కరేజ్ ద కవర్లీ డాగ్ లాగా ఉండి లాస్ట్ లో ఇంకా వాడికి చంపేటప్పుడు మసూదాని ఆ టైంలో వాడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది అన్నట్టు ఆ ఆర్క్ కంప్లీట్ చేశాడు. నా డౌట్ ఏం తెలుసా, ఈ మసూదాకి ఏదో తెలుసు ఈ గోపి గురించి అయి ఉండొచ్చు, బట్ ఐ మీన్ అంటే అదేదో ఫీల్ అయి ఉంటది, అరే ఈడేడో సత్తా ఉన్న క్యాండిడేట్ ఇడు అని నాకు అట్లా అనిపిస్తుంది. అట్లా కూడా చూపించండి, ఎందుకంటే వాడు అంత గుడ్డిగా పోయి తవ్విండు చూడు, మరి అంత గుడ్డోడు కాదనిపిస్తుంది. అదే వాడికి ఆ సెన్సిటివిటీ ఉన్నట్టు అట్లా చూపించుంటే బాగుండేది ఆ క్యారెక్టర్. అండ్ ఆ డ్యూన్ లో ఆ సీన్ లో ఉన్న ఆర్కే వీడికి మూవీ అంతా వాడికి ఆ ఆర్క్ ఇచ్చుంటే ఖతర్నాక్ ఉండేది. ఇంకోటి ఏంటంటే డ్యూన్ అన్నాం కాబట్టి నాకు ఇంకోటి అనిపించింది అంటే డ్యూన్ సౌండ్ ట్రాక్ అసలు అదే అనబోయే ఏం మ్యాచ్ తెలుసా, మసూదా మసూదా నేను అదే అనబోయే ఇక డ్యూన్ మొత్తం దింపమాను. దీన్ని గనక ఒక ఫ్యూచరిస్టిక్ డెజర్ట్ లో పెట్టుంటే గనక ఎంత బాగుండేదండి. అవసరం లేదు కూడా, వీళ్ళంతా ముస్లిం ఫ్యామిలీ కదా, అందుకని ఆ సౌండ్ ట్రాక్ అంతా పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యేది అసలు. డ్యూన్ సౌండ్ ట్రాక్ కరెక్ట్ మ్యాచ్ అయ్యేది. సో మసూదా డైరెక్టర్ మీ పేరు తెలియదు కానీ మీరు కనుక ఈ పాడ్కాస్ట్ వింటే, లేదంటే మసూదా డైరెక్టర్ ఎవరికైనా మన లిసనర్స్ కి తెలిస్తే ఈ పాడ్కాస్ట్ వాళ్ళకి పంపించండి. పంపించి మా రికమెండేషన్స్, మా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ కి కనుక మీరు ఆన్సర్ ఇస్తే మేము కూడా సంతోషపడతాము. అంటే మేము ఎవరికి చెప్పాము కాల్సి వస్తే, మేము చాలా సీక్రెటివ్ ఇలాంటి విషయాల్లో. మేము మా ఫ్యాన్ ఫాలోవర్స్ ఒరిజినల్ పేర్లే చెప్పాము, అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తాం మేము. సో అసలు లూజ్ ఎండ్స్ మా థియరీ కరెక్టా అంటే అసలు లూజ్ ఎండ్స్ మీరు కావాలని పెట్టినరా లేకపోతే గల్తీసే మిస్టేక్ హోగానా, లేదా మీకు టైం దొరకక ఎడిట్ లో మీరు అది కట్అవుట్ చేయాల్సి వచ్చిందా అంటే ఎవరైనా చెప్పినరా మీకు, మేము వాళ్ళతో మాట్లాడతాం, ఇవన్నీ కట్ చేయండి అవసరం లేదన్నారా మీతోటి, మీరు పెట్టాలనుకున్నా కానీ మీకు కావాలని మీ చేతులు కట్టేసి మరి ఇలాంటి పని చేయించిండ్రా, యూ టెల్ us, we will speak to them. మేము మాట్లాడతాం, ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడతాం మేము, హిందీ కానీ తెలుగు కానీ మరాఠీ కానీ కన్నడ కానీ ఎనీథింగ్ we will speak. సో మసూదా అట్లా మంత్రాలు చదువుతాం మేము, అది కూడా చెప్తాం, ఆ భాష కూడా మాట్లాడతాం మేము అనుకుంటూ. ఎగ్జాక్ట్లీ. బట్ ఓవరాల్ గా అయితే బోగస్, తెలుసో తెలియకో మనం గుడ్డిగా యాజ్ యూజువల్ గా మన ఫ్యాన్స్ ఎట్లయితే నమ్ముతామో ఈసారి నమ్మినందుకు మనం కష్టపడలేదు, అవును మనం ఇన్ఫాక్ట్ చాలా సంతోషపడినాము. సో స్పేస్ డస్ట్ కి కూడా క్రెడిట్. స్పేస్ డస్ట్ థ్యాంక్ యూ. ఈ రికమెండేషన్ నిజంగా మంచి రికమెండేషన్ ఇది. అట్లా అని చెప్పి నువ్వు ఆవేశపడి ప్రతి చెత్త రికమెండేషన్ పంపేకిగా మేము ఇట్లానే ఒక రికమెండేషన్ ఫాలో అయ్యి ఇప్పటికీ పచ్చిస్తాయిస్తున్నాం. వాడు లిస్టులు పంపిస్తున్నాడు, వాడు లిస్టు పంపిస్తున్నాడు మాకు. మేము అవి ఆ పేర్లు వింటేనే భయం వేస్తున్నాయి మాకు. సో బట్ ఎనీవేస్ మసూదా ఓవరాల్ గా అయితే ఒక పద్ధతిగా తీసిన హారర్ మూవీ. అండ్ ఇంకో పెద్ద ప్లస్ పాయింట్, ఇది స్టార్టింగ్ లోనే చెప్పాలి కానీ జనరలీ హారర్ మూవీకి ఒక గలీజ్ ట్యాగ్ లైన్ ఉంటుంది, ఈ మూవీకి ఏం ట్యాగ్ లైన్ లేదు, మసూదా అన్నారు అంతే. దానికి మసూదా బ్యాక్ విత్ వెంజెన్స్, మసూదా ఫ్రమ్ చిత్తూర్, ఇట్లా మసూదా ఫ్రమ్ చెంచల్గూడ ఇట్లాంటివి ఏం చెప్పకుండా సింపుల్ గా మసూదా అన్నారు. మిగతాదంతా మీరు మూవీ చూసి తెలుసుకోండి మసూదా అంటే ఏంది అది ఇది అని. సో ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అరే షేక్ గా నువ్వు కనుక రాసిన అనుకో నీ పని చెప్తాం, నేను ప్రైవేట్ గా కలుస్తాం. దీంట్లో నెగిటివ్స్ అన్నట్టు మేము చెప్పినట్టు ఒకటే ఏదంటే కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నాయి, అది కావాలని తీసినారని నేను అంటున్నా. బోగస్ ఏమో లేదు తొందరపడి మర్చిపోయారు అని వాడు అంటున్నాడు. మీకేమనిపిస్తుందో చెప్పండి. అదే తొందరపడిండ్రు. సో మీకేమనిపిస్తుందో మూవీ చూసి మాకు రాసి చెప్పండి. చాలా మందికి కనుక కాదు ఇది కావాలని చేశారు, అందుకు కావాలనే ఇట్లా తీశారు, దీనికి ఒక ఫోర్ షాడోయింగ్ టెక్నిక్ ఇది, సెకండ్ పార్ట్ లో అసలు మసలా ఏందో తెలుస్తుంది అని మీకు కూడా అనిపిస్తే కనుక మాకు రాసి చెప్పండి. మన అందరం కలిసి మీ తరఫున మేము డైరెక్టర్కి రాసి చెప్తాం, హలో బాబు ఏంది ఇది విషయం జర మాకు మసలా హల్ కడితే తోడా అని చెప్పి మేము డిస్కస్ చేస్తాం డైరెక్టర్ తోటి. ఎందుకంటే యాజ్ ప్రొఫెషనల్ రివ్యూవర్స్ మాకు ప్రెస్ కార్డ్ లేకపోయినా కానీ ఏ డైరెక్టర్ ఇన్బాక్స్ లో కానీ మాకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది.
సో ఇది సో బోగస్. ఇప్పుడు ఫైనల్ గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా నీకు? యా ఒక గుణపాఠం ఏముందంటే బ్రో, పెళ్లి చేసుకునేటప్పుడు బాగా ముందు వెనక చూసుకొని ఫ్యామిలీ వాళ్ళతో కూడా మాట్లాడి, మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేస్తే చేయండి. ఒకసారి కలుస్తారా మాట్లాడతారా, మీకు ఏమైనా వైబ్స్ వస్తున్నాయా? అందుకని అరేంజ్డ్ మ్యారేజ్ లోకమంతా నవ్వుతారు కానీ దాని వెనకాల వాల్యూ ఎంత ఉందో ఈ సినిమా చూస్తే తెలుసు. అరేంజ్ మ్యారేజ్ సేఫ్ మ్యారేజ్, అది హ్యాపీ మ్యారేజ్ అవన్నీ పక్కన పెట్టేస్తే వెల్ రిసర్చ్డ్ మ్యారేజ్ అది సేఫ్ మ్యారేజ్. యా ఇంకో గుణపాఠం ఏమంటారంటే బ్రో, దయ్యాలకి మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అని అర్థమైంది. ఎట్లా తింటది కదా. మనకు కూడా నీలం అంటే నీలం మేడం కనుక మా ఇంటికి కూడా వచ్చి ఇట్లా మటన్ బిర్యానీ ఇస్తే నేను అట్లనే తింటా దయ్యంలాగా. ఇట్లా చూసుకుంటాను నీలం మేడం ఫుల్ పొసెస్ అయినట్టు. మేబీ అదే కండిషన్ ఏమో, నీకు కనుక నువ్వు పొసెస్ అవుతేనే ఇస్తుంది నీలం మేడం, లేకపోతే ఊరికేనే ఇవ్వదు నీకు. ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు చేయలేరు మటన్. ఓకే, సో ఈ 2 గుణపాఠాలు మంచి గుణపాఠాలు బోగస్. ఇవి చాలా లైఫ్ చేంజింగ్, లైఫ్ కి వాల్యూ ఇచ్చే గుణపాఠాలు. ఇది నాకు వచ్చిన గుణపాఠాలు చెప్పు. ఏంటంటే బ్రో ఆల్వేస్ రిమెంబర్ బ్రోస్ బిఫోర్ హోస్. ఆల్వేస్ ఆ కాజాబాయిని చూసి నేర్చుకోండి. వాళ్ళ అన్న తమ్ముళ్ళని లెక్క చేయకుండా పోయి చదువుకొని రారా అంటే పెళ్లి చేసుకొని వచ్చాడు. అదే వాడు చేసిన పెద్ద తప్పు. వాడు కనుక బుద్ధిగా వాళ్ళ అన్నమాట వినుంటే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటికీ చిత్తూరులో మిలియనియర్స్ అయిపోయేటోళ్ళు. మంచిగా బాడీ బిల్డింగ్ చేసుకుంటూ శుభ్రంగా గుర్రాలు పెంచుకుంటూ బ్రహ్మాండంగా ఉండేటోళ్ళు, చెరుగడ్డ తినుకుంటా. కానీ వాడు అమ్మాయిల వాళ్ళలో చిక్కుకున్నాడు. దాని తర్వాత ఫ్యామిలీ చిక్కుకోవాల్సి వచ్చింది. ఒకళ్ళు లాస్ట్కి అందరు బిస్కెట్ అయ్యారు, ఇంక్లూడింగ్ పైరేట్ ఆంటీ కూడా పాపం కన్ను పోయింది. మంచిగా అందంగా ఉంటుండే చిన్నప్పుడు పైరేట్ ఆంటీ. ఫేటల్ అట్రాక్షన్. దానివల్ల చూడు ఎట్లా అంటే మనోడు కూడా ఇట్లా డబ్బులు అడుక్కుంటున్నాడు పోయి, నేను ఇక్కడ రావాలంటే 2 లక్షలు అవుతుంది, అక్కడ పోవాలంటే 10,000 అవుతాయి, అది ఇది అనుకుంటా. సో మీరు చేసే ఆవేశపడి చేసే ఒక్క తప్పు వల్ల ఎన్ని జనరేషన్స్ నష్టపోతాయో మీరు తెలుసుకోండి. ఈ మూవీ త్రూ ఇది పెద్ద గుణపాఠం. బ్రోస్ బిఫోర్ హోస్ అర్థం చేసుకోండి. ఇది ఒక పెద్ద గుణపాఠం నేను నేర్చుకుంది. అంటే లేట్ అయిపోయింది అనుకో నాకు. ఇంకో గుణపాఠం ఏంటంటే ఇది కరెంట్ అఫైర్స్ కి చాలా సంబంధించింది. ఇప్పుడు నీకు తెలుసు కదా, చైనాలో మళ్ళీ కోవిడ్ గీవిడ్ అంటూ పెద్ద విషయం అవుతుంది. ముక్కు ముఖం తెలియకుండా ట్రీట్మెంట్ ఇచ్చేవాడే డాక్టర్. ఈ మూవీలో మీకు అర్థమైపోతుంది, దయ్యం పట్టిందిరా బేవకూఫ్ అన్నా కానీ ఓ గుర్రంకి ఇచ్చే ఇంజెక్షన్ తీసి ఏమవుతుంటాడు. సో ఈ వ్యాక్సిన్ మనం నమ్మినాము, మనకు రాడ్ పెట్టిన ఈ వ్యాక్సిన్లు. ఈ వ్యాక్సిన్ వల్ల వచ్చింది పోయింది, ఒక 9 పైసా ఉపయోగం లేదని అర్థమైంది. సో డాక్టర్ అది కంప్లీట్ గా నమ్మకండి. వాడు కూడా ఎంత తెలుసో మనకు తెలియదు. వాడేమో మన స్టోరీ మొత్తం తెలుసుకోకుండా ట్రీట్మెంట్ రాస్తున్నాడు. సో ఇన్ ద హోల్ మిస్కమ్యూనికేషన్ ఆఫ్ దిస్ కమ్యూనికేషన్, డాక్టర్స్ మనకు కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారో లేదో మనకు తెలియదు. అందుకని ట్రీట్మెంట్ తీసుకునే ముందర మినిమం 4-5 డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అందరూ ఒకటే మాట అంటే అప్పుడు మీరు ట్రీట్మెంట్ కి రెడీ అవ్వండి. జస్ట్ ఇట్లా బ్లైండ్ గా ఒకటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ట్రీట్మెంట్ తీసేసుకుంటా అంటే అది మన సేహానికి హానికరం. అది సో ఇది ఇంకో గుణపాఠం నాది. ఆ డాక్టర్ మొత్తం మూవీలో 5 నిమిషాలు కూడా ఉన్నాడు, కానీ నాకు పెద్ద లైఫ్ లెసన్ నేర్పించి పోయిండు. ఎందుకంటే వాడు గజ ఉనుకుతుంటే ఇంజక్షన్ కోసం ఉనుకుతుండని ఫీల్ అయిపోతుండు. వాడు అక్కడ మొత్తం 2 గంటల మూవీ ఏమైందో తెలియదు పీకదా ఇంజక్షన్ కోసం అనుకుంటున్నాడు. బట్ ఎనీవేస్ ఇవి గుణపాఠాలు అండి. మీరు కూడా వాడుకోండి ఈ గుణపాఠంని, మీ లైఫ్ లో ఉద్ధరించండి. అండ్ మీరు ఉద్ధరించినప్పుడు థాయ్ గ్యాప్ కి కొంచెం డొనేషన్ పంపించండి. సో బోగస్ రేటింగ్ వచ్చేద్దాం. చెద్దర్లనా? వెరీ గుడ్. ఎన్ని చెద్దర్లు కప్పుతావు నువ్వు ఈ మూవీకి? బ్రో ఈ మూవీకి మారుతి ట్రూ వాల్యూ లాగా థాయ్ గ్యాప్ ట్రూ వాల్యూ రేటింగ్ అంటే 7.5 అంట. కానీ అసలు రేటింగ్ కాదు అది. అసలు రేటింగ్ వచ్చి నువ్వు అన్నావు కదా ఇయర్ ఎండ్ అంటే ఇట్లా జరా బఫర్ ఉంటుంది, ఎందుకంటే సంతోషంగా ఉంటాం, మార్కెట్ కరెక్షన్ ఉంటది, హైక్ ఉంటది, ఇయర్ ఎండ్ బోనస్ ఉంటది, ఇవన్నీ ఎంకరేజ్మెంట్ ఉంటది మన తరఫు నుంచి. సో ఇవన్నీ మధ్య నజర్ రఖతే హుయే 8.5 బ్రో. 8.5 out of 10 చాలా మంచి రేటింగ్ బోగస్. కానీ ఇంకా థాయ్ గ్యాప్ ఒక రెవెన్యూ మోడల్, ఒక క్యాపిటల్, ఒక ఇన్ఫ్లో అవుట్ఫ్లో లేదు కాబట్టి నేను ఈ బోనస్ గీనస్ ఎక్కువ ఇవ్వట్లేదు. అవుట్ ఆఫ్ థాయ్ గ్యాప్ ఇవ్వట్లేదు, ఓన్లీ విత్ ఇన్ థాయ్ గ్యాప్ ఇస్తాను నేను ఇవన్నీ. నేను హారర్ జానర్, ఒక కష్టమైన జానర్ ఇంప్రెస్ చేయడానికి. సో దేర్ ఫోర్
ఇది ఒక కష్టమైన జానర్ కాబట్టి నేను ఈ మూవీకి 8 చదర్లు కప్పుతున్నా. 8 చదర్లు. ఓకే. నువ్వు 8 చదర్లు, నేను 8 చదర్లు, ఒక కర్చీఫ్. ఓ కర్చీఫ్. యెస్. అది. సో 8 చదర్లు కప్పుతున్నాము. విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ రేటింగ్ ఎట్ ఆల్. ఇట్స్ యాక్చువల్లీ టాప్ ఎక్స్ట్రాడినరీ హారర్ కేటగిరీలో. థై గ్యాప్ లెవెల్లో జనరల్లీ ఇట్లా మేము విచ్చలవిడిగా ఇయ్యం, తెలుసు కదా మా గురించి. సో 8 చాలా మంచి రేటింగ్. దీనికంటే ఎక్కువ రేటింగ్ నేను ఇంకా తుంబాడ్కే ఇస్తా హారర్ లో. అంతే. తుంబాడ్ కాకుండా ఇంకేమున్నాయి, ఆనంద బ్రహ్మకి ఎక్కువ ఇచ్చినాం, కానీ అందులో హారర్ కామెడీ కూడా ఉండే. కామెడీ టైప్ అది 10 అది. అది 2 కూడా ఉండే. అంటే హారర్ కామెడీని అంత పర్ఫెక్ట్ సినర్జైజ్ చేసింది. 2 కష్టమైన జానర్. 2 కష్టమైన జానర్లు, సింపుల్ క్యారెక్టర్లు, గంటన్నర మూవీ వాట్ ఎవర్. కానీ ఆనంద బ్రహ్మ ఒకటి ఉంది, కానీ లేకపోతే చాలా హారర్ మూవీలు ట్రై చేసిన కానీ లేదు బిస్కెట్. సో కంగ్రాచులేషన్స్ టు మసూదా టీమ్. మీరు ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ రిలీజ్ చేసిండ్రు. అండ్ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు హిట్ అవ్వాలని, మీకు రావాల్సిన రికగ్నిషన్ రావాలని కోరుకుంటున్నాము. ఇది మా థై గ్యాప్ ఆశీస్సులు. అండ్ జనరలీ థై గ్యాప్ ఏ మూవీ పైన కరెక్ట్ గా చేయబెట్టిందో ఆ మూవీ ఎక్కడికో వెళ్ళిపోయింది అనుకో. మళ్ళీ మాకు ఎవరు ఇయ్యరా, ఆ పర్మిషన్స్ ఇస్తలేరు అనలిటిక్స్. కానీ మీకు ఎగ్జాంపుల్ కావాలంటే కార్తికేయ 2 చూడండి. మేము టచ్ చేసాము, మేము చెప్పినందుకు అందరు 2 సార్లు చూసినాం మూవీ, అందుకనే దానికి అంత పాపులారిటీ వచ్చింది. గిన్నా కూడా బ్రో తక్కువ ఏం తెలియదు. గిన్నా మనం రివ్యూ చేసాక అసలు ఎట్లా ఉందంటే గిన్నా గుర్తు చేయకపోయాను. బ్లాక్ బస్టర్ ఉన్నాయి మన గిన్నా. మనం 2022 రివ్యూలో గిన్నాని అసలు స్కిప్ కొట్టాలి. వాళ్ళు మొత్తం చీటింగ్ చేయొచ్చు మనం. టచ్ అంటున్నాను. అదైతే ఉన్నది. మనం చాలా అట్లాంటి కిలాడిని కూడా టచ్ చేసినాం మనం. గల్లీ రౌడీ టచ్ చేసినాం. అట్లా కపటదారి, అరే నువ్వు మర్చిపోతున్నావు, కపటదారిని టచ్ చేసిన తర్వాత ఎట్లయిపోయింది కపటదారి. అది అసలు ఫస్ట్ టచ్, అది మొదటి స్పర్శ ఉండేది. బట్ అది. సో ఇంతటితో మా రివ్యూ సమాప్తం. మసూదా హారర్ జానర్ తెలుగు మూవీ ఆహాలో ఉంది. తప్పకుండా చూడండి. అండ్ ఇట్లా మొబైల్ స్క్రీన్ లో మంచిగా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళలాగా టీవీలో పెట్టుకొని చూడండి. కనీసం ఒక డెస్క్టాప్ లైన్ చూడండి, కనీసం ల్యాప్టాప్ లో. మరి ఫోన్లలో చూడకండి, హెడ్ ఫోన్స్ లో. భయం వేస్తుంది నాకు అది ఇది అని చెప్పి ఫోన్లలో చూడకండి, కలిసి ఉంటది. సో మీకు ఏమనిపించిందో మాకు రాసి చెప్పచ్చు, ఎక్కడెక్కడ రాసి చెప్పచ్చు. మళ్ళీ అవార్డ్ విన్నింగ్ సోషల్ ప్లగిన్స్ మీరు వినబోతున్నారు ఇప్పుడు. బోగస్ for one last time. Yes, Instagram లో @_thigap, Twitter and Vero లో @thigap. మనకి ఎవరైనా మెయిల్ రాసి చెప్పాలంటే mindthigap@gmail.com. అవార్డ్ విన్నింగ్ సోషల్ ప్లగిన్స్ అంతే. సో ఇది మా లాస్ట్ ఎపిసోడ్. మేము ముందరే చెప్పినాం మీ అందరికి, ఈ సంవత్సరము ఒక బిటర్ స్వీట్ సంవత్సరం ఉండే మాకు ఇది. మేము అనుకోలేదు అసలు తెలుగులో మేము పాడ్కాస్ట్ చేస్తామని. మాకు ఒక ఇంగ్లీష్ పాడ్కాస్ట్ ఉంది, అది పేరు తెలుసుకోవాలంటే కొంచెం కష్టమే, కానీ థై గ్యాప్ అని సర్చ్ చేయండి, ఇంగ్లీష్ పాడ్కాస్ట్ కూడా దొరుకుతుంది. స్పాటిఫైలో, గూగుల్ పాడ్కాస్ట్ లో, అమెజాన్ మ్యూజిక్ లో, ఎక్కడంటే అక్కడ వెతకండి, దొరుకుతుంది మాది. ఇన్ఫాక్ట్ తెలుగు ఎపిసోడ్ లో మొదటి ఎపిసోడ్ అసలు పెడతామని కూడా అనుకోలేదు. రికార్డ్ చేసేటప్పుడు గలీజ్ ఉంటది, పబ్లిష్ చేయలేము అనుకున్నాం అసలు. కానీ ఒకటైతే మెచ్చుకోవాలి బోగస్, మనం ఫస్ట్ ఎపిసోడ్ లో చెప్పినాము మేము పాడ్కాస్ట్ చేస్తున్నాం కొద్ది మా భాష మంచిగా అవుతుందని. అవును, ఇప్పటివరకు చక్కగానే మన భాష ఇంకా అంతే దరిద్రంగా ఉంది. సో అదొక పెద్ద కన్సిస్టెన్సీ అవార్డు మనకి. అది థై గ్యాపర్స్ కి బ్లేమ్ పోతుంది. అవును, ఏది రాసి చెప్పారు, ఈ ఏం ఫ్యాన్స్ ఏమో ఏం చెప్పారు, పీకర్ అంత సైలెంట్ గా ఉంటారు. భావం అర్థం చేసుకుని అది గట్టిగా అర్థం చేసుకున్నారు, భావము అసలు చెప్పట్లేదు. అది వాళ్ళు మీరు మాతో ఎంపతైజ్ కాదంటే ఉట్టి ఎంపతైజ్ అవుతున్నారు. కానీ నిజంగా ఇది పెద్ద బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ మాకు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ కొన్ని హైలైట్స్ చెప్దాం అనుకుంటున్నాం బోగస్, కొంచెం ఎపిసోడ్ లాంగ్ అవుతుంది కానీ న్యూ ఇయర్ కాబట్టి విషయం పెద్ద, అందరు హాలిడేలు ఉంటారు, ఎట్లాగో ఆఫీస్ లో కూడా పని ఉండదు. ఫస్ట్ నేను ఒక స్పెషల్ మెన్షన్ తీసుకుందాం అనుకుంటున్నా. డీను ఎందుకు మాకు ఇంపార్టెంట్, ఎందుకు స్పెషల్? డీను నువ్వు వింటుంటే నీకు కూడా ఇది మెసేజ్ అంటే, డీను ఇస్ ద ఫస్ట్ పర్సన్
యా మా తెలుగు పాడ్కాస్ట్ అసలు ఇన్ఫాక్ట్ ఆర్ ఇంగ్లీష్ లో మా ఫస్ట్ ఒక మెయిల్ రాశాడు, ఒక ఆడియన్స్ ఇంటరాక్షన్ అయింది మాకు, అంటే డీనో నుంచి రేటింగ్ పెట్టాడు, ఒక చాలా ఎలాబరేట్ మెసేజ్ రాశాడు మాకు, అండ్ చాలా విషయాలు రాశాడు అందులో. మేము అది చెప్పలేము ఇప్పుడు, కానీ తెలుగులో రాశాడు, స్వచ్ఛమైన తెలుగులో. మాకు 4 రోజులు పట్టదు ఆ మెయిల్ చదవడానికి. మేము ఇన్ఫాక్ట్ మా స్కూల్లో ఫోన్ చేసి, మా స్కూల్ టీచర్, తెలుగు టీచర్ ఫోన్ చేసి ఒక మెసేజ్ పంపిస్తాం, జర ట్రాన్స్లేట్ చేయండి అని చెప్పినాం మేము. ఇంకా హైలైట్ ఏంటంటే ఆ లెటర్ మొత్తంలో తెలుగులోనే రాయడం కాకుండా ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో కొన్ని బిట్స్ తీసాడు, తెలుగు పాడ్కాస్ట్ లో కొన్ని బిట్స్ తీసి దాన్ని సొంతం చేసుకొని రాశాడు. చాలా బాగా రాశాడు, చాలా ఎఫర్ట్ కనబడింది. అంటే మాకు ఒక పెద్ద ఫీలింగ్ ఏంటంటే మేము ఎప్పుడు దీనికి అగేన్స్ట్ ఉంటాం, ఎందుకంటే జనరలీ మనకు ఆ హీరో వర్షిప్, రోల్ మోడల్ అంటే మనం ఇద్దరం పెద్ద ఫ్యాన్స్ కాదు, మేము పెద్ద తోపుతుపాసులం కాదు, అందుకే మేము హీరో పేరు అస్సలు తీసుకోము. కానీ మేమేదో మాకు తోచినంత మేము చేస్తున్న దానికి ఒకళ్ళకి ఇంత వాల్యూ యాడ్ చేస్తుందని మాకు తెలియకుండా మేము ఇమాజిన్ కూడా చేయలే. అది ఏదో మళ్ళీ ఏదో వేల కొద్ది మనుషులు వచ్చి ఇట్లా అన్నారని కాదు, కానీ డీను ఎంత మనస్సుతో రాసిండు ఆ మెసేజ్ అంటే మేము లిటరల్లీ చాలా టచ్ అయినాం అప్పుడు. అండ్ ఇప్పటికీ డీను మాకు రాస్తూ ఉంటాడు కుదిరినప్పుడల్లా, మేము కూడా జెన్యున్ గా రిప్లై చేస్తాం. అండ్ ఇప్పటివరకు మేము ఎవరెవరికైతే రిప్లై చేసినామో మీకు తెలుస్తుంది, మేము ఏదో బుర్ర వాడడం మేము మా రిప్లైలలో. సో మా రిప్లైలు అన్ని జెన్యున్ గానే ఉంటాయి. కానీ డీనుకు స్పెషల్ మెన్షన్, ఏ ముహూర్తానైతే మాకు రాశాడు మెసేజ్, అప్పటి నుంచి టచ్ వుడ్ బోగస్ మనకు వస్తూనే ఉన్నాయి. ప్రతి వారం ఎవరో ఒకళ్ళు, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మనకి కంపల్సరీ రాస్తూనే ఉంటారు. ఆల్మోస్ట్ ఏదో మనము వీకెండ్ ఏం చేస్తున్నారా అని చెప్పి ఫ్రెండ్స్కి మెసేజ్ చేసినట్టు చేస్తారు మాకు. అండ్ అది మేము చాలా చెరిష్ చేస్తాము. ఈ ఇయర్ లో మాకు కావాల్సిన 2022 హైలైట్ ఏంది అంటే, ఎవరెవరైతే మీ అందరిని మాకు రాశారు అండ్ ఎట్లయితే రాశారు, ఏదో చిన్నప్పుడు ఒకటే గల్లీలు ఉంటుండే ఈ మధ్యనే మారిపోయినాం అన్నట్టు రాస్తారు చూడు, ఆ టోన్ మాకు ఏం రాశారని కాదు, కానీ ఏదైతే టోన్ తో రాస్తారో ఎగ్జాక్ట్లీ అదే టోన్ లో మేము మాట్లాడతాము. మేము మాట్లాడాలని ప్రయత్నిస్తాం, యాక్చువల్లీ ప్రయత్నించాం అనుకో, మనం చాలా ఓవర్ చేస్తున్నాం, కానీ మేము అదే టోన్ లో మాట్లాడతాము. అండ్ మీరు కూడా మాతో అదే టోన్ లో మాట్లాడుతున్నందుకు మాదొక ఎంత చిన్నదో పెద్దదో తెలియదు, కానీ అదొక అచీవ్మెంట్ అని మేము ఫీల్ అవుతాము. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అదే మేము కన్వే చేయడానికి ట్రై చేసాము. ఎస్పెషల్లీ ఎవరెవరైతే ఇట్లా పొట్ట పట్టుకొని నవ్వుతున్నాము, మా వల్ల కావట్లేదు, ఏరీస్ ఏమదే అయితే రోడ్డు మధ్యలో బండ వచ్చేసి నవ్వుతున్నాను అంటాడు, ఇవన్నీ చాలా స్పెషల్ మాకు. అవును. సో థ్యాంక్ యూ సో మచ్. మేము ఏదో అనుకొని ఎక్కడికో వచ్చి ఏదో పొందినట్టు అనిపిస్తుంది మాకు. ఇంకా ఇన్స్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో కూడా క్రియేట్ చేసి పంపిస్తారు. మెమెంటో చేస్తాడు, షేక్ చేస్తాడు. మాకు కొన్ని పేర్లు అయితే ఏదో స్పేస్ డస్ట్ ఒకడు, ఇక ద ఒరిజినల్ ఓజీ సిగ్మా కంట్రీ రసూల్పురా, షౌట్ అవుట్ టు కంట్రీ రసూల్పురా. వాడు కూడా మాకు ఫస్ట్ టైం మెసేజ్ పెట్టినప్పుడు, భయ్యా మీ ఇద్దరు పాడ్కాస్ట్ విన్నాను, నచ్చింది, అవన్నీ పక్కన పెట్టేస్తే మిమ్మల్ని వినిన తర్వాత నాకు కూడా పాడ్కాస్ట్ స్టార్ట్ చేయాలని చెప్పి నేను పాడ్కాస్ట్ స్టార్ట్ చేశానని వాడి పాడ్కాస్ట్ అప్డేట్స్ అని మాకు ఇస్తూ ఉంటాడు. నేను కొత్త మైక్ కొన్నాను, నేను ఈ టాపిక్ చేశాను, అది ఇది అని. అండ్ అది కూడా మాకు వీ ఫీల్ వెరీ ఎంకరేజ్డ్. అండ్ లిటరలీ మేము చాలా హ్యాపీ ఉన్నాము, ఎందుకంటే ఇది ఏదో మాదే కాదు, ఇది ఎవడైనా చేయొచ్చనా అన్నదే ఒక పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వీళ్ళందరూ స్టార్ట్ చేసినాం కాబట్టి చాలా మంచిది. ఇట్లనే కంట్రీ రసూల్పురా కాకుండా మన అమెరికాలో కూడా మన అమెరికన్ ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందులో కూడా ఒక ఎన్ఆర్ఐ ఫ్యాన్ మాతోటి ఒక పాడ్కాస్ట్ స్టార్ట్ చేశాడు. అండ్ ఆయన కూడా ఇదే రీజన్ ఇచ్చాడు, మీది విన్నాము, తేజ చెప్పాడు, మీ పాడ్కాస్ట్ విన్నాను అండ్ నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను, అది ఇది అని. సో ఇవన్నీ ఏంటి అంటే, ఏదో ఒక రోజు మనం అందరం కూర్చొని, మోస్ట్లీ నిలఫర్ కేఫ్ లానా లేకపోతే ఏదైనా 555 లోనో ఏడో కూర్చొని ఏదో ఒక రోజు కలుస్తాము, కలిసి మాట్లాడుకుంటాము, నవ్వుకుంటాము, అరే ఇట్లా అయింది అట్లా అయింది ఇది అది ఇది అనుకుంటూ మీ అందరి ముందు ఒక బుట్ట పెడతాము, అది బుట్టలో హఫ్తాదే మేము చెప్తాం, మీకు ఇట్లా గలీజ్ ఆఫర్లు ఇస్తాం, మాకు ఇచ్చి ఇంత పైసలు ఇచ్చినారంటే బస్సాన్ని కల్పిస్తాం అంటాం. సో అది. అండ్ లాస్ట్ ఏంటంటే బోగస్, కంగ్రాచులేషన్స్ టు యూ. అది మనము చాలా కష్టపడినాము ఈ సంవత్సరము. అండ్ ఎంత కష్టపడినాము అంటే ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది. పొద్దునే లేచి కాఫీ తాగకపోతే ఎట్లయితే టాయిలెట్ రాదో, అట్లానే మాకు ప్రతి వీకెండ్ ఎపిసోడ్ రికార్డ్ చేయకపోతే నిద్ర పట్టదు అనమాట. సో ఇప్పుడు అదొక హ్యాబిట్ అయిపోయింది మాకు. వీకెండ్ రాగానే, ఫ్రైడే రాగానే మొదలైపోతుంది మాది డిస్కషన్స్. ఎవడైనా రాసిండా, అమ్మ మళ్ళీ వాడు రాలేదు
ఎట్లరా ఇది అనుకుంటూ కష్టపడి మేము ఎంత బాధలు ప్రెషర్లు ఉన్నా కానీ ఏదో ఒకటి చేసి మేనేజ్ చేసాం రా మనం. ఇక్కడ వరకు లాగినాము, ముందు కూడా ఇంకా మంచిగా లాగుతాము. సో హోప్ఫుల్లీ 2023 బోగస్ విల్ బి ఏ బిగ్గర్ ఇయర్ మనకి. మన ఫైనలీ మన మొహాలు చూపించే ధైర్యం వస్తుందని నేను అనుకుంటున్నా నెక్స్ట్ ఇయర్. ప్లాస్టిక్ సర్జరీ సో లోన్లు ఈ మధ్య తక్కువ రేట్ కి వస్తున్నాయి బికాస్ ఆఫ్ మార్కెట్ క్రాష్. సో ఎగ్జాక్ట్లీ ఇదే మూమెంట్ కోసం వెయిట్ చేస్తాం మేము. ఒక వరల్డ్ వైడ్ ఎకనామిక్ మెల్ట్ డౌన్ వస్తే పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ తగ్గుతాయి, అప్పుడు మేము లోన్ తీసుకొని మా మొహాలు జర కరెక్ట్ చేసుకొని దెన్ వీ విల్ యూట్యూబ్ కూడా వస్తాం మేము విత్ అవర్ వీడియో పాడ్కాస్ట్ అనుకుంటున్నాం. సో వన్స్ అగైన్ వీ వాంట్ టు విష్ యూ ఎ వెరీ హ్యాపీ 2023. థైగాపర్స్ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరు ఎంజాయ్ చేయండి, గలీజ్ పనులు చేయకండి. 31st మళ్ళీ వస్తుంది నెక్స్ట్ ఇయర్. ఇదే లాస్ట్ 31st అనుకొని పిచ్చి పిచ్చి ఆగి రోడ్ల పైన తిరగడం అవన్నీ చేయకండి. బతుకుంటే ఇంకోటి వస్తుంది అదే. సో అదే ట్రిక్ మాట. మీరు ఈ ఇయర్ బతికితే నెక్స్ట్ ఇయర్ న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకో గుణపాఠం గుణపాఠాలే ఫ్రీగా చేస్తాం కానీ విని ఎరుగని ఇట్లా గుణపాఠాలు ఉంటాయి థైగ్యాప్ లో. ప్రొఫెషనల్ రివ్యూవర్స్ తోటి అదే పెద్ద అడ్వాంటేజ్ మీకు. సో అదండి మా ఫైనల్ ఎపిసోడ్ ఆఫ్ 2022. ఫ్యాన్సీ నెంబర్ అయిపోయింది ఈ ఇయర్ తోటి. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి నార్మల్ నంబర్స్ ఉంటాయి అన్నమాట. సో అంటిల్ నెక్స్ట్ ఇయర్ ఆర్ ద నెక్స్ట్ ఎపిసోడ్ మనం ఎప్పుడు అనుకునేటట్టే బోగస్ థైగ్యాప్ పాడ్కాస్ట్ తెలుగులో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి, అందరికీ పంచండి. సబ్స్క్రైబ్ ని తెలుగులో ఏమంటారు ఎవరైనా రాసి చెప్పండి. See you guys next year. Bye bye. Bye bye.